కూడి వచ్చిన ఈ ఆన్లైన్ సర్వీస్లో మరి ప్రభుదిన పరిచర్యను మనం ఈ రీతిగా కలిగి ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి ఎంతో మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు దినాన్ని మనం ఎట్లాగా గడుపుతున్నామో అదే ఉద్దేశంతో అటువంటి విధానంలోనే మీరు ఇళ్ళ దగ్గర ఆన్లైన్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఘనమైన రీతిలో మీరు వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి, పాటలు పాడుకోవాలి. అలాగే మరి తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభు దినాన్ని మనం ఎట్లా చేసుకుంటామో అట్లాగా మీరందరూ కూడా పాలు పొందవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఈ సమయంలో మరి నేను ప్రార్థన చేసి ప్రభుదిన పరిచర్యను ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, కృపామయ దయగల తండ్రి, ప్రభు మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘం ప్రపంచంలో మరి చెదిరిన సంఘాలన్నిటితో పాటు సార్వత్రిక సంఘంలో చిన్న అవయవంలో ఉన్న సియోన్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రభుదిన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మరి ఆన్లైన్ మరి దేశంలో మరి వైరస్ ప్రభావం వలన మరి చర్చిలన్నీ సంఘాల్లో మరి కార్యక్రమాలను నిలిపివేసిన కారణంగా ఈ ఆన్లైన్ వెసులుబాటు మీరు మాకు అనుగ్రహించారు. తద్వారా సంఘం ఎంతో మరి ప్రోత్సహించబట్టాక మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మేము పాడే పాటల్లో మీరు మహిమ పొందండి, వాయిద్యాల్లో మీరు మహిమ పొందండి. బిడ్డలందరినీ మరి ఈ దినాన బిడ్డలందరినీ మీరు ప్రోత్సహించమని అందరూ ప్రార్థిస్తాం. ఆరాధన కొరకు నిలబడుతున్న దేవుని దాసులను మీరు అభిషేకించుకుని వాడుకోండి. పాటల్లో మీరు మహిమ పొందండి, వాక్య ధ్యానంలో మీరు తోడేయండి. ఆఖరి వర్తమానం కొరకు నీ దాసుల్ని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ జన పరిచర్య అంతటి ఘనమైన రీతిలో మీకు మహిమకరంగా ఈ పరిచర్య ఉండేలాగా మీరే కృప చూపమని వందనాలు చెల్లిస్తూ మహిమా ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచి 147వ కీర్తన 7 వచనాలు అందరూ కూడా మరి నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా అదే వచనం అందరూ కూడా ఆ 7 వచనాలని ధ్యానపూర్వకంగా మీరు కూడా చదువుకోండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక స్తోత్రం అధిక శక్తి కలిగేవాడు, ఆయన జ్ఞానమునకు మితిలే. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించు. తమిళలో మరి పాట సంఖ్య 65వ పాట. 65వ పాట పాడుకుందాం. పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం మేము పాడతాం, మిగిలిన పాట అంతా మీరు వ్యక్తిగతంగా మీరు పాడుకోండి.
102వ పాట పాడుకుందారండి. 102 పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం పాడుకుందాం. 102 పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం. చివరిగా మరి ఒక పాట పాడుకుందామండి. 215వ పాట 215వ పాట పల్లవి రెండవ చరణం
ఆరోగ్యాలు 215, పాత పాత పుస్తకంలో 186, పల్లవి 2వ చరణం 6వ చరణం పాడతాం.
కరచాలు మన పైకి చూపుతూ గ్రంథ వాగ్దానములని నాలని పరస్పరం గ్రంథ వాగ్దానములని ప్రియులారా, మరి దేవుడు మన అనుభవపూర్వకంలో మనం వెళ్తున్న మార్గాల్లోంచి పరిస్థితుల్లోని పాటలు మనల్ని ఎంతో ప్రోత్సహించేగా ఉన్నాయి. ఈ భూమి మీద జీవించే జీవితంలో ఈ భూమి మీద జీవించే జీవితం ప్రభు కొరకే. ఈ భూమి మీద నీకు ఆయుష్ పెంచాడంటే దేవుడి కొరకే మనం బ్రతకాలి. అది మన తీర్మానమై ఉండేది. ఒకవేళ ఈ భూమి మీద మన ఆయుష్ దేవుడు మన చిత్తం కాలేదండి, ప్రభు దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద నీకు ఆయుష్ పెంచాడు అంటే మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు, ప్రభు కొరకే. అందుకని ఈ పాట 6వ చరణంలో మరి దేవుడు మనల్ని ఎంతో ప్రోత్సహించారు. కాబట్టి ఆ పాటను మేము సెలెక్ట్ చేయగలిగాం. కాబట్టి మేము దేవుడికి ఎంతో వందనస్తులం. దేవుడి భూమి మీద నిన్ను నన్ను సజీవులుగా చేర్చాడు. అందుని బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఈ సమయంలో మనం ఆరాధన వర్తమానం విందాం. ఆరాధన వర్తమానం అయిన తర్వాత మరి మిగిలిన విషయాలు మీతో పట్టుకుంటాం. ఈ సమయంలో చంటను వచ్చి ఆరాధన వర్తమానాన్ని మనకు అందిస్తారు. రండి. ఆరాధన వర్తమానం కొరకై కీర్తనలు 118వ అధ్యాయం. కీర్తనలు 118వ అధ్యాయం మొదట 4 మాటలు నేను చదువుతాను, మీరు కూడా దయచేసి చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. సరిపోతుందండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, అత్యంత దయాకృప కనికరం కలిగిన గొప్ప దేవ మీకు వేలదొందనాలు తండ్రి. మహాకాశం పట్టుదల గొప్ప దేవుడు ప్రభా. నేను యెహోవా దయాళుడు, నిజమే నీ దయ ఎంతో గొప్పది ప్రభు. అటు రీతిన విధానంలో మేమంతా ఈరోజు సీఎం సహవాసముగా ప్రభావ మేము కూడుకొని నీ పాసనకి రావడానికి మీరు చేసిన సాయం బట్టి కొందనాలు తండ్రి. ఇగో దేవా, నన్ను మరుగుపరుచుకొని నీ కృపగల మాటలు అందించండి తండ్రి. మేము ఎటు రీతిగా నీ యొక్క పాసన్నిధికి చేరి ఆరాధన చేయాలి, మీరేమై ఉన్నారో గుర్తెరగడానికి సహాయం చేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనం ఈ 118వ కీర్తన ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే యెహోవా దయాళుడు, తండ్రి అయిన దేవుడు దయగలిగిన వాడు అనే మాటను మనకి కనపరుస్తుంది. ఈ కీర్తన గురించి మనం ఆలోచన చేసినట్లయితే 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఇవి హలేల్ కీర్తనలు, అంటే ప్రశంసా కీర్తనలు. ఇశ్రాయేల్ ప్రజలు పస్కా పండుగ దినాన్న ఆ 7 రోజులు ఆ పస్కా పండుగ ఆచరించినప్పుడు పస్కా వధించక ముందు 113, 114 కీర్తనలు చదివేవాళ్ళు. పస్కా బలి అయిపోయిన తరువాత దేవుడు వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతూ వచ్చాడో, దేవుడు వాళ్ళు ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఆయా పరిస్థితి నుంచి వాటిలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మూర్తిమత్వము, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆ దేవుని గణపరిచే కీర్తనలు 115, 116, 117, 118 కీర్తనలు. అయితే హలేల్ కీర్తనలు అంటే ప్రశంసించడం అనమాట. అంటే దేవుని యొక్క గుణ లక్షణాలని ప్రశంసించడం. ఉదాహరణకు మనకి ఇప్పుడు మనం విన్న సామెత ఒకటి ఉంది, దేశ భాషలందు తెలుగు లెస్స. అది ప్రశంస, పొగడ్త కాదు. పొగడ్త అనేది ఒకరోజు పొగుడతాము, ఒకరోజు మళ్ళీ అదే పర్సన్ మళ్ళీ మనం తిడతాము. కానీ ప్రశంస అలాంటిది కాదు, అది నిత్యమైనది, అది సత్యమైనది. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుని గురించి ఒక మాట ఉంది, సకల దేవతలకు ఆయన పూజార్హుడు. అది ప్రశంస. అంటే ఈ భూమి మీద ఉన్న దేవుడు దేవతలు అనబడే వాళ్ళందరికన్నా ఆయన పూజార్హుడు. అంటే ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఆ పస్కా పండుగ ఆచరించిన దినాలు, ఆ యొక్క పండుగ దినాలు, ప్రాముఖ్యమైన 3 పండుగలు ఉన్నాయి ఇశ్రాయేల్ ప్రజలకు. ఆ 3 పండుగ దినాలు ఆచరించినప్పుడు ఈ యొక్క కీర్తనలు పాడుతూ దేవుని కనపరిచేవారు. ఇక్కడ మనం ఈ కీర్తన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అనే మాట ఉంది. అయితే
ఆ కృప ఎలా ఉందో చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరం నిలిచింది కాబట్టి ఏమంటున్నాడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరెవరు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలు ప్రజలు అందురుగాక. వీళ్ళు అనుభవించారు, దేవుని యొక్క దయను వీళ్ళు అనుభవించారు. అందుకే దేవుని యొక్క దయ అనే మాటకు మనం ఆలోచన చేసినట్లయితే, దయ అంటే అది నామవాచకం, అది నౌన్. ఆ దయను మన ఇతరుల ఎదుట ప్రచురపరచాలంటే, లేదా దయను కనపరచాలంటే, నేను దేవుడు మన ఎందుకు దయ కలిగిన వాడు ఉన్నాడు అనే మాట మనం చదివినట్టు. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రాజు ఆమె ఎందుకు దయ కలిగిన వాడు ఉన్నాడు అని, ఆమె ఎందుకు దయ పుట్టిందని ఉంటుంది. హేగే కూడా ఎస్తేరుని చూడగానే దయ పుట్టిందంట. అంటే ఏంటి? ఆ దయ పుట్టుట ద్వారా ఆమెకి మేలు చేయాలని వాళ్ళు ఆలోచన చేశారు. అంటే దేవునికి దయ పుట్టుట ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేయాలని ఆలోచన చేశాడు. అంటే దయ అనేది నామవాచకం ఉంటే దాని క్రియలు, అది కరుణ కావచ్చు, క్షమాపణ కావచ్చు, ప్రేమ కావచ్చు, లేకపోతే దేవుని యొక్క కృప కావచ్చు, ఇవి క్రియల రూపంలో మనకి కనిపిస్తాయి. అంటే దయ అనేది నామవాచకంగా ఉండి ఆ దయను కనపరచడం కొరకు దేవుడు ఇటు తన క్రియలు చేస్తాడు. ఏంటంటే క్షమాపణ కానీ, లేకపోతే వారి పట్ల కరుణ చూపడం కానీ, లేకపోతే కనికరం చూపడం కానీ, లేకపోతే వారి పట్ల కృప చూపడం కానీ. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన కృప నిరంతరము నిలిచిందని అహరోను వంశస్థులు అందరుగాక. మొదట ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు, ఇక్కడేమో అహరోను వంశస్థుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారందరుగాక. మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజలు అంటారు ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని. తర్వాత అహరోను సంతతి వారు అంటారు ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని. ఇప్పుడెవరు? యెహోవా యందు భయభక్తులు గలవారందరూ. ఈరోజు నేను కూడా ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప మన ఎడలుంది. ఈరోజు నేను దేవుని పాసన్నిధికి వచ్చి ఇటు ఆరాధన చేస్తున్నామంటే దేవుని యొక్క దయ, ఆయన దయ లేకపోతే మనం జీవించలేము. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అంటారు? ఆయన అంటున్నాడు యెహోవా కృప కలిగిన వాడు, ఆయన కృప నిరంతరం నిలిచినని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు కదా. ఎందుకు అంటారు వాళ్ళు? కారణం ఏంటంటే దేవుని యొక్క దయను వాళ్ళు అనుభవించారు. ఏ విధంగా అనుభవించారు దేవుని యొక్క దయను అని మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తాయి ఇశ్రాయేలు ప్రజల గురించి. ద్వితీయోపదేశకాండం అంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మీకు నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో ఆ మాట మనం చూసుకున్నట్టు 27:10 మాట మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు గణపరచమని చెప్తా ఉన్నాడంటే, మీరు ఆయనకి స్వజనము, ఆయన ప్రజలు మీరు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రజలుగా కోరుకున్నాడు. ఆయన స్వకీయ సంపాద్యం ఇశ్రాయేలు ప్రజలు. ఊరు అనే ప్రదేశం నుంచి, కల్దీయుల ఊరు నుంచి అబ్రహామును పిలిచిన దేవుడు తర్వాత ఇశ్రాయేలు ప్రజలుగా మార్చి ఈ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలకి ఏ దేశాన్ని ఇస్తానని చెప్పి ఆ దేశాన్ని నడిపిస్తూ వచ్చాడు. కారణం ఏంటి? వాళ్ళు ఆయన ప్రజలు. ఇంకొక మాట ఉంది ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, ద్వితీయోపదేశం 30వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 30వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. 30:20 మాట చూసుకున్నట్లయితే ఆ కింద 2వ వచనంలో ఉంది, యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నుకు మూలమై ఉన్నాడు. ఎందుకు నువ్వు ఆయనని కనపరచాలంటే, ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావు కదా, ఈరోజు నువ్వు దీర్ఘాయుష్తో సంతోషంగా సాగిపోతున్నావు. కారణం ఏంటి? నీ దేవుడని యెహోవా దయగలిగిన వాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమనాలి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచినని ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని కనపరచాలని కీర్తనకారుడు కోరుతా ఉన్నాడు. ఎజ్రా గ్రంథంలో ఈ మాటకు సంబంధించి ఒక మంచి మాట ఉంది. ఎజ్రా గ్రంథంలో జెరుబ్బేలు నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో అనేక మంది తిరిగి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు ముసలి వాళ్ళు, వృద్ధులు 3వ అధ్యాయంలో 12వ మాట మనం చూసుకున్నట్లే చక్కగా ఉంటుంది అక్కడ. అంటే ఎందుకు ఆయన ఆయుష్ గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆయన ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ ఈ మాట చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 12వ మాట మనం చూసుకున్నట్లయితే, మునుపటి మందిరమును చూచిన యాజకులలో, లేవీయులలోను, కుటుంబ ప్రధానులను, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే
మునుపటి మందిరం యొక్క ప్రభావాన్ని చూశారు. బబులోను చెరకు కొనుగోబడ్డారు. ఇంచుమించు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. తిరిగి వాళ్ళు వృద్ధులైపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆ మందిరం మళ్ళీ పునాదులు తిరిగి కట్టబడినప్పుడు అది చూసినప్పుడు వాళ్ళకి ఏడుపు వచ్చిందంట. అందుకనే ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు గణపరచాలి, ఎందుకు అహరోను సంతతి వారు గణపరచాలి అంటే ఆయన యొక్క దయను ఎరిగిన వారుగా ఉన్నారు. ఆ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచినన్న మాట వారికి సఫీగా సరిపోతూ ఉంది. ఇంకొక కింద ఏమన్నాడు, అహరోను వంశస్థుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అహరోను వంశస్థులు ఆయన గణపరచాలి అంటే అవసరం లేదు, కానీ ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ ఆ యొక్క 12 గోత్రాలకి దేవుడు వాళ్ళ యొక్క స్వాస్థ్యాలు పంచినప్పుడు లేవీలకి స్వాస్థ్యం గురించి ఆలోచించినప్పుడు అంటాడు దేవుడు, వాళ్ళకి నేనే స్వాస్థ్యము. ఇశ్రాయేల్లో వాళ్ళకి పాలు లేదు. సంఖ్యాకాండంలో ఈ మాట మనకు కనిపిస్తే లేవికాండంలో, సంఖ్యాకాండంలో వాళ్ళకి పాలు లేదు. వాళ్ళ పాలు నేనే, వాళ్ళ స్వాస్థ్యము నేనే. కాబట్టి అహరోను సంతతి ద్వారైన యాజకులైన వాళ్ళు ఏం చేయాలా, దేవునిని ఘనపరచాలి. ఇంకొక మాట ఉంది అక్కడ చూసుకున్నట్లయితే చక్కగా ఆయన నేనే మిమ్మల్ని చేరదీశానన్న మాట ఉంటుంది. లేవికాండం 7:35 చూసుకున్నట్లయితే లేవికాండంలో 7:35 అధ్యాయంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. లేవికాండము 7వ అధ్యాయము 35 మాట చూసుకున్నట్లయితే వారు తమకు యాజకులగినట్లు యెహోవా వారిని చేరదీసెను. ఎందుకు అహరోను సంతతి వాళ్ళు ఈ దినాన దేవుణ్ణి గణపరచాలంటే ఆయన చెప్తున్నమాట వారిని చేరదీశాడు. కిందకు వచ్చే మాట ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన కృప నిరంతరం నిలిచినని అంటారని చెప్తా ఉన్నాడు. ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఈరోజు నీవు నేను యెహోవా దయాళుడు, నిజమే, ఆయన దయను బట్టి ఈరోజు మనం క్షేమంగా సాగిపోతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం ఇతరులతో కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉన్నారంటే దేవుని దయ వల్ల బాగున్నాను రా, ఎలా ఉన్నావు అంకుల్ అంటే దేవుని దయని బట్టి బాగున్నానన్న. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాము, వాస్తవంగా దేవుని దయని అనుభవిస్తూ ఉన్నామో మనం, ఒక అనుభవించకుండా నా మాత్రంగానే సాగిపోతుంది. కొన్ని పదాలు చాలా గొప్ప పదాలు, శ్రేష్టమైన పదాలు మనకు తెలియకుండానే మన నోట్లో నానిపోవడం ద్వారా దాని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు ఆయన దయ గురించి మాట్లాడుతూ అనేకమైన పరిస్థితుల నుంచి ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఘోరమైన పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కీర్తనగాడు రాస్తూ ఉన్నాడు. అయితే అన్ని పరిస్థితుల నుంచి దేవుడు దయను కనపరుస్తూనే వచ్చాడు అనేకమైన సార్లు, అనేకమైన సందర్భాల్లో. మనకు బాగా తెలుసు దేవుని యొక్క మూర్తిమత్వం, మనకు బాగా తెలుసు, ఆయన గుణలక్షణాలు మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన దయను బట్టి నేను సాగిపోతున్నాను. 6వ మాట మనం చూసుకున్నట్లయితే 118 6వ మాట మనం చూసుకున్నట్లయితే యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. ఆయన దయ నా పక్షం ఉంది కాబట్టి నేను భయపడను. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలు భయపడాలి అనేకమైన సందర్భాల్లో, అనేకమైన సార్లు నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. అనేకమైన మారులు వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు, అనేకమైన మార్లు వాళ్ళు దారి తప్పిపోయారు, అనేకమైన మార్లు దేవుడిని విసిగేస్తూ వచ్చారు, అనేకమైన మార్లు దేవుడిని శోధిస్తూ వచ్చారు. అయినప్పటికీ దేవుని యొక్క నిత్య నిబంధన వాళ్ళతో సాఫీగా సాగుతూనే ఉంది. ఇక్కడ దయ గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను తెలియజేసేది అగాపే, అంటే దేవుడికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నిత్య నిబంధనను తెలియజేసేది పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా, దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయను, దయ అనే పదాన్ని హిబ్రూ భాషలో హేస్ అనే పదంతో పోల్చాడు దేవుడు. హేసిడ్ అంటే అర్థం ఏంటి, HASED. హేసిడ్ అంటే అర్థం ఏంటంటే శాశ్వతమైన ప్రేమను, ఆ నిత్య నిబంధనను చివరి వరకు కొనసాగిస్తాడంట. అక్కడ ఉపయోగించిన పదాన్ని ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను అనేకమైన పరిస్థితుల్లో బాధల్లో సాగిపోతున్నప్పటికీ ఇందాక చెప్పాను కదా, సకల దేవతలకు ఆయన పూజారుడు, అది ప్రశంస. ఆ ప్రశంస నిత్యం ఒకేలా ఉంటుంది, కానీ ఎప్పటికీ మారదు అది. అలాగే దేవుని యొక్క దయ ఎప్పుడు ఒకేలా ఉంది. అందుకనే మా బైబిల్లో మన మాట ఉంది మనకి, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, నీ ఆయుష్, నీ యొక్క ప్రాణము ఆయన ఇచ్చినదే, కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఆయన్ని ఘనపరచాలి. ఈరోజు నేను కూడా ఈ ఆదివారం కాలం శ్రేష్టమైన ఆదివారం దినాన, ఈ దినం ఆయనదే. ఈ అధ్యాయంలో ఆ మాట కూడా ఉంది, యెహోవా దినం ఇది, కాబట్టి ఈ దినాన్ని మీరు ఏం చేయాలి, సంతోషించి ఉత్సాహించి ఘనపరచు ఆయన అంటా ఉన్నాడు కీర్తనాకారుడు. కాబట్టి ఈ దినాన్ని మనం సజీవంగా వచ్చామంటే అది దేవుని యొక్క మహా దయను బట్టే.
కాబట్టి ఇంకో మాట కిందకి వెళ్ళి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే మనకి చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. 8వ మాట మనం చూసుకున్నట్లయితే 8వ మాట కన్నా ముందు 10వ మాట మనం చూసుకున్నట్లయితే అన్యజనులందరూ నన్ను చుట్టి ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశల వారు నన్ను చుట్టుకుని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద పడి ఉన్నారు, ముసిరి ఉన్నారు, ముండ్ల కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. దేవుని యొక్క నామాన్ని బట్టి, యెహోవా దయను బట్టి ఈ దినాన్న నలుదిశల చుట్టుకొని ఉన్నప్పటికీ కూడా నలుదిశల అనేక మంది ఆ యొక్క దేశం పైన, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజల పైన, లేకపోతే యెరూషలేం పైన ఇప్పుడు జరుగుతున్న మనం పరిస్థితి చూసినట్లయితే చుట్టూ అరబ్ కంట్రీస్ అన్నీ వచ్చేసాయండి యెరూషలేం మీదకి. ఇశ్రాయేల్ మీద చుట్టూ దేశాలన్నీ పోగైపోయి ఏమని చంపేస్తామని. కానీ వారి పక్షాన ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. హమాస్ అనే ఒక చిన్న ఉగ్రవాద సంస్థ ఇంచుమించు 600 ర్యాకెట్లు ప్రయోగించిందంట ఒక రోజుకి. వాళ్ళు మళ్ళీ తిరిగి సమకూర్చుకోవాలంట. ఆ ర్యాకెట్లన్నీ తిరిగి సమకూర్చున్నారు. ఒక 15 సంవత్సరాలు పడతాయంట వాళ్ళకి ఆ ర్యాకెట్లన్నీ సమకూర్చుకోవాలంటే. అన్ని ర్యాకెట్లు ప్రయోగించారు ఇజ్రాయెల్ దేశం మీద వాళ్ళు. అయినప్పటికీ మీరు నమ్ముతారా? ఇజ్రాయెల్ ప్రజలు కేవలం 10 మంది మాత్రమే చనిపోయారు. దేవుడు ఎంత కాపుదల ఉంచాడండి. అంటే జనాభా తక్కువ చనిపోయారని నేను కాపుదల కాదని చెప్పడం కాదు, కానీ దేవుడు ఆ విస్తారమైన ఆ ర్యాకెట్లు వినియోగిస్తే ఐరన్ డోమ్ దేవుడు 1960 సంవత్సరంలోనే దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చాడండి. ఈరోజు కాదు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుడిని ఇదేనా నీవు నేను కలిగి ఉన్నావు. అందుకనే యెహోవా యందు భయభక్తులు గల వారందరూ ఆయన కృప నిరంతరం నిలిచినని మీరు కూడా ఉంటారు. ఈరోజు కృప, ఈరోజు ఆయన దయ లేకపోతే నీవు నేను సజీవంగా ఉండేవాళ్ళమా? చుట్టూ చూస్తున్నాం కదా. నిన్న కేవలం 100 మంది చనిపోయారంట ఆంధ్రప్రదేశ్లో కరోనాతో. మామూలుగా ఇంకెంతమంది చనిపోయారు మనకు తెలియదు, ఆ లెక్కలు తెలియదు మనకి. కానీ ఈరోజు నీవు నేను ఆరోగ్యంగా చక్కగా ఉన్నామంటే ఏమంటున్నాడు ఆయన? యెహోవా నామమును బట్టి ప్రతి దాని విషయంలో నేను చేయగలుగుతున్నాను. ఏది? నలుదిశల శత్రువులు చుట్టుముట్టినప్పటికి కూడా, అదేవిధంగా అన్యజనులు నన్ను చుట్టుకుని ఉన్నప్పటికి కూడా, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నప్పటికి కూడా, ముండ్లు కాల్చిన మంట అని ఒక్కోసారి ముండ్లు మనం కాల్చిన ఒకేసారి ఫైర్ వచ్చి వెంటనే ఆగిపోద్ది. ఫైర్ బాగా కనిపిస్తుంది, వెంటనే ఆగిపోద్ది. అలాగున్నారు ఇతరులు అని చెప్తా ఉన్నాడు. వీటన్నిటి నుంచి జయం ఎలా వచ్చిందంట? యెహోవా నామమును బట్టి. ఆ నామమే యెహోవా దయాళుడనే మనకు మొదట మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన దయని బట్టి ఈ సమస్తమైన వాటిపైన విజయం పొందుతూ వచ్చాను. ఇక్కడ మనం ఒక మాట ఉంది, కందిరీగలు నా మీద ముసిరి ఉన్నాయి. కందిరీగల గుణం ఏంటంటే, కందిరీగల తేనెటీగలు వీటికున్న గుణం ఏంటంటే అవి స్టింగ్ చేస్తాయి శరీరం పైన, లేకపోతే ఎక్కడైనా స్టింగ్ చేస్తాయి. అలా స్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి శరీరంలో ఉన్న బలమంతా అవతల వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవి ఏమవుతాయంటే బలహీనపడిపోతాయి, కొన్నిసార్లు చనిపోతాయి. అవి అనుకుంటాయి నేను ఆ శరీరాన్ని స్టింగ్ చేశాను, అతనికి దుఃఖం పెట్టాను, అతనికి బాధ పెట్టాను అని అనుకుంటాయి. కానీ విషయం ఏంటంటే ఆ స్టింగ్ చేసిన అవే చనిపోతాయి. ఈరోజు సైతానుడు కూడా సంఘంలో అనేక బిడ్డలకి ఒక కరోనా వైరస్తో ఒకవేళ సంతోషిస్తున్నాడు. అబ్బా, మందిరాన్ని చక్కగా నడిపిస్తూ మందిరం యొక్క ప్రభావం ఎక్కడ పోకూడదని, దేవుని యొక్క ప్రభావం ఎప్పుడు మందిరంలో మందిరం నిలిచి ఉండాలని ప్రయాసపడుతున్న ఒక వ్యక్తిని నేను పట్టుకుంటే సరిపోద్దని, దేవుడు సంఘంలో ప్రజలందరినీ చక్కగా నడిపిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకుంటే సరిపోద్ది, సంఘం అంతా చిన్నాభిన్నం అయిపోద్దని అనుకున్నాడు. కానీ వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే దేవుడు సియోను పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడు సియోనుని ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు. ఆ ప్రజల కారణం ఏంటి? వారు ఎరిగిన వారుగా ఉన్నారు. ఒకవేళ సైతాను అట్రీతిగా సంతోషించవచ్చు కాక, కానీ అంతిమ విజయం ఎవరిది? దేవునిదే. అందుకని యేసుక్రీస్తు చెప్తున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? కారణం ఏంటి? సైతాను అనుకుంది ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క యూదుని దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభువుని కలువరిసికి అప్పగించినప్పుడు ఎంతగానో సంతోషించి ఉండొచ్చు కాక, కానీ తిరిగి ఆయన ఆరోహణుడే తిరిగి లేచిన తర్వాత ఒకవేళ సైతాను అధపాతాలను తక్కువేయబడింది. కారణం ఏంటి? దేవుని యొక్క దయ ఈ రోజుకి మన సహోదరి సోదరుడు నీకు నాకు ఉంది. అందుకనే ఈ బంధకాలన్నింటి నుంచి, ఈ బంధకాల పరిస్థితి అన్నింటి నుంచి ఇంకొక మాట ఉంది. ఆయన అంటున్నాడు, నేను మరణమునకు అప్పగించుకున్నాను, ఆయన నేను మరణించలేదు, సజీవుడే అన్న మాట ఉంది. మనం చూద్దాం ఆ మాట కూడా.
17 మాట చూసుకున్నట్లయితే, నేను చావును సజీవుడనే యెహోవా క్రియలు వివరించేదను. ఆ పైకి వచ్చిన అక్కడ మాట ఉంది, నేను చావును. ఒకవేళ అనుకున్నాడు ఈ బంధకాల నుంచి, ఈ పరిస్థితుల నుంచి, ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి నెట్టివేయబడితే చనిపోతాడేమో. కానీ ఆయన అంటున్నాడు, నేను చావును సజీవుడినై ఆయన యెహోవా క్రియలను ఘనపరుస్తాను అంటున్నాడు. ఇంకో మాట చూసుకున్నట్లయితే, ఎందుకు అతను ఈ యొక్క అన్నిటి మీద యెహోవా మీద ఆధారపడ్డా అంటే, మనకి 8వ మాట చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మధ్య వచనం అది. ఆ మాట మనం చూసుకున్నట్లయితే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అది ఎరిగిన వాడుకున్నాడు, దేవుని యొక్క దయను ఎరిగిన వాడుకున్నాడు. దేవుని యొక్క దయ ఎట్రీదైన కార్యాలు చేస్తుంది కీర్తనగాడు ఎరిగిన వాడుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకనే అన్ని పరిస్థితులు, ఆయనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు, ప్రతి శ్రమలో, ఇబ్బందుల్లో, మరణాంతకర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన యెహోవాను ఆశ్రయించాడు. ఎజ్రా గ్రంథంలో మంచి మాటలు ఉన్నాయి. ఈ అధ్యాయం చదివినప్పుడు ఎజ్రా గ్రంథంలో 3:11 మాట చదివినట్లయితే, 3:11 మాట చదివిన తర్వాత మీకు ఒక మాట నేను చూపిస్తాను. 8వ అధ్యాయం ఉంది, ఈ మాట కూడా చదువురండి. ఇక్కడ ఉంది ఒక మాట, 11వ మాట. యాక్చువల్లీ కీర్తన ఇంచుమించు జెరుబ్బయలు నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ తిరిగి యెరూషలేము మందిరాన్ని పునఃప్రారంభించడానికి వెళ్ళేటప్పుడు రాశారని ఆలోచన కొంతమంది అంటారు. కొంతమంది వాళ్ళు సంతోషంగా పస్కా బలి పశువుల్లో ఉదించినప్పుడు రాశారని కూడా కొంతమంది అంటారు. అది ఇక్కడ ఈ మాట కరెక్ట్గా ఉంటుంది అనమాట. 3:11 చూసుకున్నట్లయితే, వారి వంతు చెప్పులు వారు కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలిచానని పాడుతూ యెహోవాను స్తుతించారనే మాట మనకు అనిపిస్తుంది. ఇప్పుడు రండి, ఎందుకు యెహోవా మీద ఆశ్రయించాలంటే ఎజ్రా చెప్తా ఉన్నాడు. 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 8:22 మాట చూసుకున్నట్లయితే 8:22 మాట చూసుకున్నట్లయితే ఎజ్రాని దేవుడు రాజు ఏం చేస్తారంటే, తిరిగి మొట్టమొదట జెరుబ్బయలు నాయకత్వంలో కొంతమందిని యెరూషలేముకి వెళ్ళారు కొంతమంది. తర్వాత ఎజ్రా నాయకత్వంలో కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఎజ్రా రాజుతో కొన్ని మాటలు చెప్తా వచ్చాడు. ఏం మాటలు చెప్తారు చూద్దాం రండి. మేలు కలగజేయటికి 8వ అధ్యాయం 22 మాట మనం చూసుకున్నట్లయితే, మేలు కలగజేయటికి ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించే వారి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటాము కనుక, మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు వద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఏమైంది? ఒకవేళ ఆయన రాజుతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క హస్తము యెహోవా నామమును బట్టి ప్రతి వాటి విషయం పైన మేము విజయాన్ని పొందుతాము, మాకు విరోధముగా ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీదకి దేవుని హస్తం వస్తుంది అని రాజుతో నేను మనవి చేశాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాజుని నేను, నాకు కాల్బలము రౌతులను నాకు ఇవ్వండి, నాకు తోడు ఎలా అడుగుతాను నేను? ఎందుకు అడగలేను? కారణం ఏంటి? ఆయన అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ఎరిగిన వాడుకున్నాడు ఎజ్రా. ఇంకో మాట చూసుకున్నట్లయితే, అయినప్పటికీ కూడా వదిలిపెట్టలేదు వాళ్ళ శత్రువులు. ఇక్కడ చూసుకున్నట్లయితే 8:31 మాట చూసుకున్నట్లయితే కింద వచనం ఉంది, నా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున. అనేక మంది శత్రువులు చుట్టుముడుతూ వచ్చారు. అందుకని యెహోవా నామమును బట్టే వాటన్నిటిపైన విజయాన్ని పొందారు ఆ ప్రజలు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ నామమే దేవుని యొక్క దయ. ఆయన దయను బట్టి ఈరోజు నేను సుఖముగా ఉన్నాం. ఈరోజు దేవుణ్ణి ఉన్నాయి బాధలు, ఇబ్బందికర పరిస్థితులు. ఎప్పుడు కూడా శ్రమలు లేకపోతే క్రైస్తవ జీవితమే ఉండదు. ప్రతి శ్రమ ఉండాలి, ఇబ్బంది ఉండాలి. ఆ నలుగురితో, ఆ వేదనతో దేవుని దగ్గరికి వెళ్తూ ఉండాలి మనం. ఒకవేళ నీకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న సమాజం కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు ఉండాలి, కన్నీరు కార్చేవాడు ఉండాలి. ఎప్పుడు ఆరిపోకూడదు. హృదయాంతరంలో ఉన్న దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు ఆరిపోకూడదు మన జీవితాల్లో. ఒకవేళ ఆరిపోయినట్లు చేశామా, నీవు ఆరిపోతావు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన కలిగిన ప్రణాళికను ఏ విధంగా నెరవేరుస్తూ వచ్చాడు చూడండి. కారణం ఏంటంటే ఆయన దయాళుడు. కీర్తన 86 అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 86:15 మాట చూసినట్లయితే, ప్రభువా నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు అనే మాట ఉంది. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అంట. విలాపవాక్యాలు అంటాడు, తను ఎందరూ విలాపవాక్యాలు 3:25 చూసినట్లయితే, తను ఆశ్రయించే వారి ఎడల ఆయన దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు, ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆహాబ్ అనే రాజు. ఎంత నీచుడండి ఆహాబ్ అనే రాజు, ఎంత దారుణమైన వ్యక్తి అండి. ఆహాబు కూడా కన్నీరు కార్చి దేవుని యందు వినయం కలిగి భయభక్తులు కలిగి
దేవుడి దగ్గరికి వెళ్ళగానే దేవుడు తన దయను చూపెడుతూ వచ్చాడు. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు ఆలోచన చేయండి. ఆయన యొక్క దయను ఏ విధంగా కనపరుస్తున్నాడు మన పట్ల చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకో మాట చూసుకున్నట్లయితే 118 కీర్తనలో కొన్ని మాటలు నచ్చుదాం రండి. ఇక్కడ దేవుని హస్తం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొదటి మాట దేవుని నామాన్ని బట్టి ఎట్టిదని కార్యాలు చేశారు. ఇప్పుడు ఆ దేవుని నామము, దేవుని యొక్క దయ, దేవుని హస్తము ద్వారా ఎట్టిదని కార్యాలు వాళ్ళు చేసిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే 15వ మాట చూసినట్లయితే యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును, యెహోవా దక్షిణాస్తం మహోన్నతమాయను, యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. ఇప్పుడు ఆయన హస్తం గురించి మాట్లాడుతున్నాడు. అనేక మంది సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుని హస్తం ఎలా తోడుంది విడిపిస్తూ చెప్తా ఉన్నారు. నిర్గమకాండం 15:12లో ఒక మాట ఉంది. ఆయన అంటాడు, నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి ఎవరిని వారిని మృంగివేసిందంట. ఎవరైతే వెనకతల వీళ్ళని తరుముతూ ఉన్నారో వారిని అందరినీ దేవుడు అట్రీతిగా వారిని అందరిని నాశనం చేశాడు. దేవుని యొక్క హస్తము అట్రీతి వాళ్ళు తోడుగా వచ్చింది. ఇక్కడ మనం చదువుకున్న ఎజ్రా గ్రంథంలో కూడా దేవుని హస్తం వారికి ఎలా ఉందో తోడుగా ఉందని అది కూడా మనం చదువుకున్నాము. 7వ అధ్యాయం కూడా ఒక మంచి మాట ఉంది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, అక్కడ కూడా దేవుని హస్తం ఏ రీతిగా తోడుగా ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 7:28 మాట చూసుకున్నట్లయితే, నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. ఈరోజు దేవుని హస్తం నీకు తోడుగా ఉంది కాబట్టి అనేకమైన పరిస్థితుల నుంచి నువ్వు బలపరచబడుతున్నావు. ఆ దేవుని యొక్క దయ నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు బలపరచబడి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడు, అందుకనే ఆయన విడిపించే దేవుడు. యెహోవా నామం బట్టి ఆ సమస్తమైన కార్యములు చేశారు. ఆ నామమే యెహోవా దయాళుడు. అట్టి దయను మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ఎరిగి ఉన్నామా ప్రియమైన సహోదరి సోదరుడా? నీకున్న పరిస్థితుల్లో, నీకున్న ఇబ్బందుల్లో, నీకున్న సంతోషంలో, వాస్తవ విధానంలో దేవుని వెరిగి నీకు నువ్వు దేవుని ఎరిగి ఆకలింపు చేసుకున్నట్లయితే నీకు చేసే మేలును బట్టి కాదు, దేవుడు ఏమైనా అనేది ఒక ప్రశంస. ఆయన నిత్యమో సత్యమైన వాడు, ఆయన దయ కలిగిన వాడు, దానిలో మార్పు లేదు. నువ్వు అనేకమైన సార్లు ఇతరుల ఏళ్ళ దయ చూపెట్టవచ్చు, నువ్వు అనేకమైన సార్లు ఇతరులతో సరైన సత్సంబంధాలు కలిగి లేకపోవచ్చు కాక, సంఘముతోటి, సంఘ సభ్యులతోటి, లేకపోతే సంఘంలో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక నుంచి పక్కకి వెళ్ళిపోవచ్చు కాక నువ్వు. కానీ ఆయన దయని చూపటలో, ఆయన నిత్యము శాశ్వతమైన తన దయను మనం చూపెట్టడంలో ఆయన ఎప్పుడు వెనుకంజ వేయాలి. అందుకని ఇక్కడ ఇంకో మంచి మాట ఉంది. మనకి ఎక్కువ అనేకమైన సార్లు ఈ మాట విని ఉంటాం. 22వ మాట మనం చూసుకున్నట్లయితే 118 కీర్తన 25 మాట మనం చూసుకున్నట్లయితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అనే మాట మనం చూస్తున్నాం. అవసరం లేదనుకుని విడిచిపెట్టేశారు. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళ చుట్టూ వాళ్ళు ఆ కనానికి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు దేశం ఆ కనాని గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, తర్వాత ఎజ్రా జెరుబ్బయలు నాయకత్వంలో అక్కడ మందిరాన్ని మనం నిర్మిస్తున్నప్పుడు వాళ్ళు ఆ రాజుకు ఉత్తరం రాస్తారు. సమాధి నుండి పట్టణము అని రాస్తారు. అంటే ఆ ప్రదేశం గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. కనాను గురించి ఈ పాడు దేశం అని ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. అయితే అలాంటి ప్రదేశము శ్రేష్టమైనదిగా ఈరోజు ఎన్నిక చేయబడింది. యేసుక్రీస్తు గురించి ఒక మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది ఆయన గురించి అన్న మాటలు, ఈయన పాపులతో స్నేహం చేస్తాడు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్. ఇంకోటి, ఆయన వచ్చిన ప్రదేశం, ఆయన పుట్టిన ప్రదేశం నుండి, అంటే నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందని ఆయన హేళన చేస్తూ వచ్చారు. ఆయన 12 సంవత్సరాల ప్రాయంలోనే వాళ్ళతో చర్చిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క మాటలను చర్చిస్తూ ఉంటే ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని హేళన చేస్తూ వచ్చారు. ఈయన వడ్రింగ్ వాని కుమారుడు కదా అని హేళన చేస్తూ వచ్చారు. అయితే ఆయనే మనందరి ఎడల, సమస్త మానవాళి ఎడల ఒక ప్రణాళిక కలిగిన వాడిగా తండ్రి కుడి పార్శ్వం నుండి భూమి మీదకి వచ్చి, ఆకాశం నుండి ఈ భూమి మీదకి వచ్చి, దేవుని యొక్క మూర్తిమంతమైన దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్న ఆయన, దేవునితో సమానమైన వారసత్వం ఆయన మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చాడు. చదువునండి, పేతురు రాసిన పత్రికలో మంచి మాట రాయబడింది. అది కూడా పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ మాట చూసుకున్నట్లయితే, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించుతారో అదే మూలకు తలరాయాయను. కిందకు వచ్చేసరికి ఇంకో మాట ఉంది. 9వ మాట మనం చూసుకున్నట్లయితే, అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం ప్రచురపరచే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మిమ్మల్ని సహోదరి సోడ విషయంలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించాడు. అందుకని వాళ్ళు అంటున్నారు, మీరు ఆయన్ని ఆరాధన చేయాలి, ఆయన కనపరచాలి, అందరుగాక యెహోవా కృప కలిగిన అందరుగాక అని ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, లేవీలతో యాజకులతో మాట్లాడుతున్నాడు, అన్యజనులైన యెహోవా యందు నమ్మకించిన వారితో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోటి నాతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని. ఆ దయను ఏ విధంగా కనపరిచాడంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆయన, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం ప్రచురించే నిమిత్తము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం వచ్చాము. ఎందుకు వచ్చామో తెలుసా? ఆయన గుణాతిశయం ప్రచురించే నిమిత్తం. ఏంటి ఆయన గుణం? యెహోవా దయాళుడు. ఆయన గుణం ప్రచురించే నిమిత్తము. ఆ గుణమును బట్టి ఈరోజు నేను క్షేమంగా ఉన్నాము. అనేకమైన ఇబ్బంది పరిస్థితులు అన్నీ వచ్చాయి మన జీవితాల్లో. శత్రువు అనుకున్నాడు, సాతాను అనుకున్నాడు, వీడిని పడదోసి అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క దయను నువ్వు గనపరచాలంటే నువ్వు మళ్ళీ శ్రేష్టమైన విధానంలో దేవుణ్ణి ఆరాధన చేసేవాడు ఉండాలి. అట్టి ఆరాధనని విని పరలోకముందన్న దేవదూతలు సైతము ఆరాధన చేస్తుంటే ఇష్టపడిన దేవుడు ఈ లోకములో పాపంతో సాగిపోతున్న నా జీవితాలను విడిపించి మనం ఆరాధన చేస్తే సంతోషించాలని ఆశపడుతున్నాడు. అట్టి ఆరాధనను దేవుడు విన్నప్పుడు సాతాను ఎదిగినవాడుగా ఉంటాడు. ఆయన గుణాతిశయం ప్రచురపరచాలి ఆ విధముగా. ఇంకోటి ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే దేవుని యొక్క గుణం గురించి, అంటే నిత్యము శాశ్వతమైన విధానం ఉంటుంది. ఆయన దయ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఆ మాట మనకు బాగా అర్థమవుతుందండి. ఆదికాండంలో మొత్తం ప్రారంభ దినాల్లోనే ఆ మాట చెప్పడం జరిగింది. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి మాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాట ఉంది, కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనే మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మెర్సీ అని లేదు, కానీ ఇక్కడ తెలుగులో దయ అనే మాట రాస్తా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి దేవుని యొక్క గుణలక్షణము ఇదే. దేవుడు అంతవరకు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, కానీ దేవుడు సమస్తమును సృజించడానికి ఇష్టపడుతూ వచ్చాడు, కానీ అతనుకున్న ఒక గుణలక్షణాన్ని, ఆయన దయ కావచ్చు, కృప కావచ్చు, కనికరం కావచ్చు, ప్రేమ కావచ్చు, వాత్సల్యత కావచ్చు, లేకపోతే ఆయన రోషము కావచ్చు, ఈ అన్ని గుణలక్షణాలను అతను కనపరుచుకునేటప్పుడు మొట్టమొదటి కనపరిచిన గుణం ఏంటో తెలుసా? దయ. మీ కావాలని చూడండి, 3 అధ్యాయాలు చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడు దయ కనపరిచాడు? దేవుని యొక్క ప్రణాళికలో వాస్తవ విధానంలో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించుకున్న ఆయన దేవుని మాటకు అవిధేయత కలిగి దేవుని విడిచిపెట్టి దేవుని చేయకూడని పని చేయటం వలన దేవుని నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ పైన వాక్యంలోనే అక్కడ మనం ఆదామును వెళ్ళగొట్టి, ఎవరినైనా వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనం క్షమిస్తామా? క్షమించం. కానీ దేవుడు ఆయన వెళ్ళగొట్టాడు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తారేమో, తిరిగి అతను చేయి చాపుకుంటాడేమని అక్కడ ఏం చేశాడు ఆయన? వాటిని కాయడానికి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాల నిలబెట్టును, రాకూడదని. అంటే అలాంటి దేవుడు అని చెప్తుంది, యెహోవా దయ వలనే నేను కుమారుని సంపాదించుకున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అగాపే ప్రేమ, దేవుడు మనుషుల పట్ల చూపిన ప్రేమను కనపరిస్తే, ఆయన దయ, హేసి అనే పదము, ఆ శాశ్వతమైన నిత్యమైన ప్రేమను కనపరచడానికి ఇది అవసరం అంట. అందుకని ఆయన దయాళుడు, ఆయన దయ కలిగినాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఆయన దయ ఉంది కాబట్టి మనం చదువుకున్న కందిరీగలు కుట్టాను కదా సంతోషిస్తూ ఉన్నాయి, బాధ పెట్టాను కదా సంతోషిస్తూ ఉన్నాయి, కానీ కొద్దిసేపటికి ఆ కందిరీగలు కాలగర్భంలో కలిసిపోతాయి. సాతాను కూడా, అరే వీళ్ళని నేను బాధ పెడతా ఉన్నాను, వీళ్ళ మీదకి అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చానని సంతోషిస్తూ ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడినే, యెహోవా క్రియలు నేను చాటిస్తాను. ఆ అధ్యాయంలో ఒక మాట ఇంచుమించు 2 సార్లు రాయ, కొన్ని మాటలు ఇంచుమించు 6 మాటలు ఉన్నాయి, ఒక్కొక్క మాట 2 సార్లు 3 సార్లు రాయబడింది. అంటే దేవుణ్ణి వాళ్ళు అలా ప్రశంసిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరా, అట్టి దయను నీవు నేను కలిగి ఉన్నావు.
ఆయన దయ కలిగిన దేవుడు. అందుకని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన దాన్ని కనపరచడం కొరకు ఆ కలువరిశిలలో నిన్ను నన్ను రక్షించుకోవాలని ఆశపడి మనం ఏ స్థితిలో ఉన్నామనేది ఆలోచన చేయలేదు. ఆయనే తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆయనే తిరిగి లేచినవాడు ఉన్నాడు. తద్వారా ఆ మరణం మీద, ఆ సాతాను మీద విజయాన్ని పొందినవాడుగా ఉన్నాడు. అట్టి దయ కలిగిన దేవుని మనం ఈరోజు కలిగి ఉన్నాం. ఒక చిన్న మాట చెప్పి మీకు నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు, కలిసి చదువుకుంటున్నారు. డిగ్రీ పీజీ వరకు కలిసి చదువుకున్నారు. పీజీ అయిన తర్వాత ఇద్దరు విడిపోయారు. ఒక అతనేమో మళ్ళీ మంచిగా చదువుకొని ఉన్నతమైన విధానంలో ఒక న్యాయాధిపతి అయ్యాడు. ఒక కోర్టులో ఉన్నత స్థానంలో న్యాయమూర్తిగా ఉన్నాడు. రెండవ వాడేమో అనుకున్న పరిస్థితులు బట్టి దొంగగా మారిపోయాడు. పీజీ వరకు చదువుకున్నాడు కానీ దొంగగా మారిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దొంగ ఏ కోర్టులో అయితే న్యాయమూర్తిగా ఉన్నాడో తన ప్రాణ స్నేహితుడు అదే కోర్టులోకి దోషిలా వచ్చాడు. చూశాడు న్యాయమూర్తి దొంగను. ఏంటి, వీడు నా స్నేహితుడు కదా, వీడు నా ప్రాణ స్నేహితుడు కదా, వీడేంటి దొంగగా ఉన్నాడు అని బాధపడ్డాడు. కానీ న్యాయం ఉన్నది కదా ఒకటి, న్యాయమూర్తి పైన న్యాయం కోర్టు వేసుకున్నాడు కాబట్టి న్యాయమే చెప్పాలి, న్యాయమైనదే చేయాలి. కాబట్టి ఆ న్యాయమూర్తి ఆయన చేసిన తప్పుకు అనుగుణంగా శిక్ష విధించాడు. కొంత ఫైన్ కట్టాడు. ఇంచుమించు ఒక 3-4 లక్షలు ఫైన్ వేసాడు అతనికి. దాన్ని తగ్గట్టుగా ఫైన్ వేశాడు. అయిపోయింది, తీర్పు ఇచ్చేశాడు. దొంగని జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఆ అమౌంట్ కడితే నిన్ను విడుదల చేస్తారు. కానీ అతను కట్టడానికి ఎవరు లేరు. అదే న్యాయమూర్తి తన యొక్క న్యాయాన్ని అక్కడ విడిచిపెట్టి, ఆ న్యాయమైన కోర్టును అక్కడ విడిచిపెట్టి, ఆయన హోదాను ఆయన అధికారాన్ని అక్కడ విడిచిపెట్టి తిరిగి ఆ జైలుకి వెళ్ళి ఆయన ఎంత అమౌంట్ కట్టాలో అంత అమౌంట్ ఇతను కట్టి అతన్ని విడిపించాడు. తిరిగి సహోదరి సహోదరుడా, దయ అంటే మధ్యయుగపు లాటిన్ భాషలో మెర్సీ అనే పదం నుండి వచ్చింది. మెర్సీ అనే పదం, మెర్సీ అంటే దయ అని అర్థం. దీని అర్థం ఏంటంటే మెర్సీకి దయ అంటే లాటిన్ భాషలో వాళ్ళు అంటున్న మాట చెల్లించిన ధర అని అర్థం. అంటే ఏదైతే చెల్లించాలో అది ఆయన చెల్లించాలి. ఈరోజు నేను చెల్లించవలసిన ఆ పాపం యామత్తు, ఆ యొక్క బంధకాలన్నింటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారే త్రిత్వమైన ఆయన, తండ్రితో సమానంగా ఉండవలసిన ఆయన, త్రిత్వమైన ఆయన, వాళ్ళు కలిసి సావాసం చేయవలసిన ఆయన మన కొరకు అక్కడున్న సమస్తాన్ని పెంటగా ఎంచి ఈ భూమి మీదకి మనుషుడిగా వచ్చి మన పాప బంధకాలన్నింటిని మోయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆయనలో పాపము లేదు, ఆయన ఏ పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన మాట ఎందుకు పాపము చేయలేదు అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన మన కొరకు ఆ కలువరిశిలను మరణించడం ద్వారా మనకున్న ప్రతి దాని విషయంలో ఆయన క్రయమును చెల్లించడం ద్వారా మనం వాటన్నిటి నుంచి విడుదల పొందాం. కారణం ఏంటంటే దేవుని యొక్క దయను బట్టే. అందుకనే కీర్తనకారుడు 118 కీర్తనలో మొదటి మాట మనం చదువుకున్నాము, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచినని. మళ్ళీ చివరి మాట కూడా అదే ఉంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచినది, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఈరోజు నిన్ను ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ దొంగ నన్ను ఎవడు విడిపిస్తాడు, నా పరిస్థితి ఏంటి, ఎవరు లేరే, ఇంత అమౌంట్ నేను ఎలా కట్టుకోవాలని టాలెంట్ బట్ ఏడుస్తూ ఉన్నాను. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఆ న్యాయమూర్తి ఇక్కడ స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా మళ్ళీ జైలుకి వచ్చి తను చెల్లించవలసిన యావత్తును తను చెల్లించడానికి ఇష్టపడతా వచ్చాడు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి విడిపించాడు. ఈరోజు నిన్న దేవుడు అట్టేది విడిపించాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నామా లేదా దేవుని దయ ఎందు, దేవుడు యెహోవా నామమును బట్టి వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు నేను యెహోవా నామమును బట్టి ప్రతి దాని విషయంలో విజయాన్ని పొందుతున్నాం. అది గుర్తెరిగినట్లయితే ఆయన దయను మనం కనపరుస్తాము. ఆయన దయను కలిగి ఉండి ఆయన ఆరాధన చేస్తాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. ఆమేన్. సమయంలో ఆరాధనలోకి వ్యక్తిగతంగా మనం ఘనమైన దేవుణ్ణి ఆరాధన చేయటానికి ముందుగా ఒక పాట పాడుకున్నాక మనం అందరం మరి మీరు పాజులో పెట్టుకుని అందరూ కూడా మరి దేవుని ఆరాధన చేశాక మళ్ళా మీరు లింక్ ఓపెన్ చేసుకోవాలి. లేదంటే ఒక పాట పాడదాం. పాట సంఖ్య 163వ పాట, పల్లవి మొదటి చరణం, రెండో చరణం పాడతాం. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ.
సమయంలో దేవుడు తన దాసుల ద్వారా మనకు ఘనమైన దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి కొన్ని వాక్య భాగాలు మనల్ని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనిస్తాం. అందుకే ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి భూమి మీద మనం జీవించే బ్రతికే జీవిత విధానంలో ఆయన దయ లేకపోతే ఈ జనాన్ని ఎక్కడో ఉండవలసిన వాళ్ళం, మరవబడి ఉండవలసిన వాళ్ళం, మరి లోకంలో ఎన్నిక లేని వాళ్ళం. మరి దేవుడు మనల్ని చూసి ఏముంది మనలో దయ పుట్టడానికి, ఎస్తేరుని చూసి రాజుకి ఎట్లాంటి దయ పుట్టింది, అలాగే మనలో అది ఏ మంచితనం లేదు, ఏ యోగ్యతలు లేవు, ఏ అర్హత లేదు, అసలు ఆయన మాట ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మన జీవితాల పట్ల ఆయన దయ చూపించాడు. నిజానికి ఆ ఒక్క మాట మనకు సరిపోద్ది దేవుని ఆరాధన చేస్తే. ఆ దయను మనం ఏదో కొంతకాలం మటుకే ప్రేమ దయ చూపే దేవుడు కాదండి. ఆయన సదాకాలం మన పట్ల ఆయన దయ చూపిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆ దేవుడిని, అటువంటి దయ కలిగిన ఆ దేవుడు నీ పట్ల నా పట్ల దయ చూపిస్తున్నాడు. నిరంతరము దయ చూపించే ఆ దేవుడిని ఘనమైన రీతిలో మనం 2 మాటలతో మనం ఆరాధన చేస్తే వారం అంతట్లో ఆ దయ పొందుకున్న మన జీవితాలు మరి ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఆరాధన చేస్తే దేవుడు ఎంతో సంతోషించేవారుగా ఉంటారు. పరలోకంలో ఆ దేవదూతల యొక్క ఆరాధన ఆయన ఇష్టపడలేదు, కానీ నా జీవితంలో మనం చేసే వచ్చిరాన్ని మరి ఆ ఆరాధన దేవుడు స్వీకరించేవాడుగా ఉన్నాడు.
దయతో మనమందరం కూడా చేరిన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వాక్య భాగాన్ని పాజులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేయండి. పిల్లలు మొదలుకొని అందరూ కూడా ఘనమైన దేవుణ్ణి ఘనమైన విధానంలో దయ పొందిన విధానంలో మనం ఆరాధన చేద్దాం. దేవుడు ఎంతో సంతోషించేవాడు. మోకరించండి. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడ, దయగల తండ్రి, ప్రభు మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభు, నీ దాసుని ద్వారా లేఖన భాగాలు మా మధ్యకి తీసుకురాబండి. తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు తండ్రి. ఈ భూమి మీద ఏ తెలియని నా జీవితంలో ప్రభు మీరు దయ చూపించారు. కాబట్టి భౌతికంగాను ఆత్మీయంగాను ప్రభు మీరు మమ్మల్ని సంరక్షించండి. నీ ప్రేమకు మీకు ఏం చెల్లించగలుగుతండి. ఈ భూమి మీద జీవించే జీవితంలో ప్రభు ఎన్నోసార్లు ప్రభు మరి మిమ్మల్ని దుఃఖపరిచినప్పటికీ, మిమ్మల్ని ఆయాసపెట్టినప్పటికీ, ఈ లోకంలో అంటే ప్రభా మరి నా ఇష్టానుసారమైన బ్రతుకుతున్న సమయంలో కూడా నేను నశించిపోవటం, నేను లోకంలోంచి కొట్టివేయబడటం మీకు ఇష్టం లేదు ప్రభా. మరి అన్యాయాధిపతి తన స్నేహితుని ఎడల ఎట్లాంటి కృప చూపించాడు ప్రభా, ఆయన రక్షించుకోవటానికి ప్రాణ స్నేహితుడు కాబట్టి ఆయన రక్షించుకోవటానికి ఎంతో వేళ చెల్లించిన వాడిగా ఉన్నాను. మీరైతే మీ యొక్క ప్రాణాన్నే నా కొరకు బలియాగంగా చేసి నన్ను కొనుక్కోవడానికి, నన్ను రక్షించడానికి, నన్ను సంరక్షించడానికి అటువంటి విధానమైన దయ చూపించి మీరు కానీ దయ చూపితే ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమిస్తారు తండ్రి? ఎవరు నన్ను కనకరిస్తారు? ఎవరు నన్ను జాలి చూపిస్తారు? ఎవరు నా పట్ల ఆలోచన చేసేవారు ఉంటారు? దేవాదేవుడైన మీరు లోకంలో ఈ భూమి మీదకి వచ్చి ప్రభు నా పట్ల మీరు దయ చూపిస్తున్నారు. కాబట్టే ఈ చుట్టూ ఎంతో భయంకరమైన పరిస్థితులు అనుకున్నప్పటికీ కూడా, ఎక్కడ నెమ్మది లేని పరిస్థితులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా, కన్నీరే నాకు ప్రాప్తమైన సందర్భాలు కనపడుతున్నప్పటికీ కూడా మీరు నా పట్ల దయ చూపించారు. నా సంఘం పట్ల దయ చూపించారు. మా కుటుంబం పట్ల దయ చూపించారు. ప్రభా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ దేవుడు నాకు దేవుడిగా ఉన్నాడు. అందరికి బట్టి నేను ఎంతో సంతోషం ప్రభా. మరి మిమ్మల్ని ఘనమైన రీతిలో ఆరాధన చేస్తాను ప్రభా. అటువంటి గొప్ప దేవుడిని పాదాలు పట్టుకుంటాను ప్రభా. మీరు ఈ భూమి మీద ఉన్న సర్వ అన్ని దేవుళ్ళు కానీ దానియేలు, షడ్రక్, మేషాకు దేవుడే పూజార్హుడు అనే సాక్ష్యం చెప్పిన విధానం ఇదే ప్రభా. మరి గొప్ప దేవుడు. అటువంటి దేవుడు నాకు దేవుడిగా ఉండటం, ఆ దేవుడు నా పట్ల దయ చూపింది నా జీవితంలో గొప్ప భాగ్యంగా ఎంచుకున్న సందర్భం సాగిలిపడి వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ దేన స్తుతి ఆరాధన నా ప్రభును రక్షకు యేసును బట్టి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో రెండో మనందరం బైబిల్ పైకి చూపుతూ పట్టపు శ్రేష్ఠ గ్రంథం పట్టపు శ్రేష్ఠ గ్రంథం ఈ సమయంలో చివరి వర్తమానం మనం విందాం. మన తమ్ముడు పురుషోత్తమని వచ్చి మన కొరకు చివరి వర్తమానాన్ని మనకు అందిస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా రండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలండి. ఈ విధంగా దేవుడు మనకి తన జీవం కలిగిన మాటలు వినడానికి, తను ఆరాధించడానికి ఇచ్చిన మాధ్యమానికి ధన్యవాదాలు. ఎంతో మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించబద్దుకున్నాం. మరి రెండో వర్తమానం, మూడో వర్తమానం కలిపి చెప్పడానికి
ఈ విధంగా మరి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మన మధ్య లేని కారణం చేత. కాబట్టి దేవుడు తన జీవం కలిగిన వాక్యంతో మాట్లాడి మనందరూ కూడా ప్రోత్సహించినట్లుగా కొద్దిగా దేవుని యొక్క వాక్యం చూద్దాం. దీని నిమిత్తమై యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనంతా కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు అంతా కలిసి చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉన్నది కనుక యేసు ప్రయాణం వల్ల అలసిన రీతినే ఆ బావి దగ్గర కూర్చుండు. అప్పుడు ఇంచుమించు 2 గంటలు ఆయను. దేవుని సహాయం కోసం ప్రార్థించేద్దాం. జీవం తండ్రి ప్రభువా, చిన్న శ్రేష్టకరమైన సమయానికి ధన్యవాదాలు, స్తోత్రములు. ఆ తర్వాత మనం ద్వారా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రోత్సహించారు. మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మా దేవుడు నిత్యం మాకు తోడే దేవుడు, మా దేవుడు మా పక్కనే అంటుండే దేవుడు. కాబట్టి ప్రభువా, శత్రువు మీద ఎటువంటి ప్రభావం చూపించాడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మేము ఎంతో అదృష్టవంతులు. అందుకే మీకు ధన్యవాదాలు, స్తోత్రములు. అదేవిధంగా ప్రభువా, మరి జీవం కలిగిన వాక్యంతో మీరు నాతో మాతో మాట్లాడుతున్నారు. చదివిన వాక్యాన్ని మీ చేతిలో పెడుతున్నారు. వాక్యం మీద ప్రజలు వేరు ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడిని, ఏమాత్రము జ్ఞానం లేనివాడిని, మీరు మాత్రమే మాట్లాడుతున్నామని, తద్వారా మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తున్నామని, ఇప్పుడు దొరికి మహిమగంత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రార్థన చేసి క్రీస్తు నామములో మీకు సమర్పించి బ్రతిమాలి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానం చాలా షార్ట్గా ఉంటుంది. యాక్చువల్గా కొన్ని కారణాల చేత నేను ఎక్కువ సమయాన్ని గడపలేకపోయాను. దాంతో మన్నించండి. ఎందుకంటే దేవుడు అన్ని సౌకర్యాలు మనకి ఇచ్చినప్పుడు అవి ఒక్కసారి మనకి అడ్డైపోయి ఉంటాయి. 2వ వ్యాక్సిన్ తీసుకున్న కారణం చేత నేనంతా కూడా హెడ్ఏక్గా ఉంది. దాని కారణం చేత ఎక్కువగా ఇది చేయలేకపోయాను, గడపలేకపోయాను. దాంతో మన్నించండి. కానీ దీని చిత్తం అయితే కనుక దీనిని మరలా దేవుడికి ఎప్పుడైనా మంచి అవకాశం ఇస్తే తర్వాత కూడా మనం కంటిన్యూ చేద్దాం. మనం చదివిన భాగంలో చూసినట్లయితే కనుక యూదయ, గలతీ, సమరయ అనే 3 ప్రదేశాలు మనం చూస్తూ ఉన్నాం. యూదయ, గలతీ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతమే సమరయ ప్రాంతం. అంటే యూదాకి గలతీయకి మధ్య ఉన్న ప్రాంతము సమరయ ప్రాంతం. ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా, అంటే అసహించుకునేవారు ఉంటారు. సమరీయులందరినీ కూడా యూదులు అసహించుకునేవారు ఉంటారు. ఎంత అలాగంటే వాళ్ళు ఇచ్చిన నీళ్లు కూడా తాగని అంత విధంగా అసహించుకోవడం మనం చూస్తాం. ఇదే అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే కనుక ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమకిమని ఎలా అడుగుతున్నావు? అంటే యూదులు ఆ యొక్క సమరయ ప్రజల్ని ఎంత విధంగా అసహించుకునే వారికి ఉన్నారంటే, దేశించే వారికి ఉన్నారంటే, వాళ్ళు ఇచ్చిన నీళ్ళను కూడా వాళ్ళు తాగరు అనే విషయం ఆ సమరీయులందరికీ కూడా తెలిసిన విధంగా ఉంది. అటువంటి ప్రదేశంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళడానికి మనం చూస్తూ ఉన్నాము. అదే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే కనుక అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఒక మాట చెప్తున్నారు. 10:5 చూసినట్లయితే కనుక మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు ఏర్పరిచి చెప్తున్న మాట, యేసు 12 మంది పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశించకుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సమరయ ప్రదేశానికి వెళ్ళొద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆత్మీయ స్థితిలో సమరయ ప్రదేశానికి వెళ్తే కనుక వాళ్ళు బహుశా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయుల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో ఆ విధంగా వాళ్ళు ప్రేమించలేకపోవచ్చు. వాళ్ళు కూడా ద్వేషణ భావం చూపొచ్చు. అందువల్లే నేను మొదట వెళ్తాను, తర్వాత అక్కడ కార్యము అంత సిద్ధపరిచిన తర్వాత మీరు వెళ్ళిన ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకు చెప్తున్న మాట, సమరయ ప్రదేశాన్ని మీరు వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. యూదయ దేశం నుండి గలతీ ప్రాంతానికి ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక సమరయ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. యూదయ గలతీకి వెళ్ళాలంటే సమరయ మీదుగా వెళ్ళాలి. కానీ ఈ యొక్క సమరీయుల్ని తప్పించుకోవడం కోసం యూదులంతా ఏం చేస్తుంటారంటే ఒక చుట్టూ మార్గం అన్నమాట. అంటే యూదయ, గలతీయకి మధ్య ఉన్న సమరయ దేశం, ఆ యొక్క ప్రదేశానికి ఒక చుట్టూ మార్గం ఉంది. ఆ చుట్టూ మార్గం గుండా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ నుంచి తప్పించుకోవాలి, వాళ్ళని చూడకూడదు, అయితే వాళ్ళని మనం ఇది చేయకూడదు, వాళ్ళతో మనకి ఎటువంటి సంభాషణ కానీ వాళ్ళని ఎదురుపడకూడదు ఉద్దేశంతో వాళ్ళు ఆ దారంతా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళేవారు ఉంటారు, సమరయ ప్రజలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో. అయితే ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసినట్లయితే కనుక ఆయన సమరయ మీదుగా వెళ్ళవలసి వచ్చి ఉన్నది అని చెప్తున్నారు. సమరయకి
ప్రభుని సమరయ్యకి లేకపోతే సమరయ్య నుంచి వెళ్ళవలసి ఉంది అని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు బహుశా గలిలీ ప్రాంతానికి త్వరగా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం అన్న అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే షార్ట్ కట్, అది చాలా ఈజీ దారి, తిరిగి వెళ్ళే దానికంటే ఈజీగా ఉంటుంది కాబట్టి గలిలీ ప్రాంతానికి త్వరగా వెళ్ళాలి అనేది ప్రభుని యేసుక్రీస్తు వారి ఉద్దేశం అవ్వచ్చు. లేకపోతే సమరయ్యలో ఏదైనా ఒక ప్రాముఖ్యమైన పని కలిగిన ప్రభుని యేసుక్రీస్తు వారు ఉండొచ్చు. మనం చూసినట్లయితే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు త్వరగా గలిలీ ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకోవడం లేదు. ఇదే మన అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక 40 వచనంలో చూసినట్లయితే కనుక యోహాను రాసిన సువార్త 4:40లో ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయన వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినాలు వాళ్ళతో ఉండడాన్ని మనం చూస్తున్నాము. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమరియా ప్రాంతం నుండి వెళ్ళడం గల కారణము గలతీ ప్రాంతానికి త్వరగా వెళ్ళిపోలేని ఉద్దేశం కాదు. అలా ఉద్దేశం ఉంటే కనుక 2 రోజులు వాళ్ళతో గడిపేవారు కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సమరయ ప్రాంతంలో చేయాలనుకునే ఒక గొప్ప కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనసులో కలిగి ఉన్నారు కాబట్టి ఆ సమరయ గుండా వెళ్తూ ఉన్నారు. ఇంకొక విధంగా ఒకటి గొప్ప కార్యం చేయాలి, రెండో మాట ఏంటంటే ఏ విధంగా అయితే యూదులు సామాన్యంగా ఉండే ద్వేషము, ఈ సమరయుల పట్ల ఉండే ద్వేషము నాలో లేదు, నేను అందరినీ ప్రేమిస్తూ ఉన్నాను అనేది చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ ప్రాంతంలో వెళ్ళిన వారికి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరినీ కూడా ఒకే రీతిగా ఆయన ప్రేమించిన వారు ఉన్నారు. ఇదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 3:16 చూసినట్లయితే కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన వారికి ఉన్నారు. ఆయన యూదయ గలిలయ ప్రాంతాన్ని ప్రేమించారు, సమరయ ప్రాంతాన్ని కూడా ఆయన ప్రేమించిన వారికి ఉన్నారు. అందువలనే ఆయన ఒక నిత్య జీవాన్ని ఇవ్వాలి, ఆ ప్రదేశంలో ఒక నిత్య జీవాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క నిత్య జీవాన్ని ప్రవహింపజేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళిన వారు ఉన్నారు. చూడండి, 4వ ఇదే యోహాను రాసిన పత్రిక 4:10 చూసినట్లయితే కనుక ఆయన నీకు జీవజలం ఇచ్చును అనే మాటలు చూస్తున్నాము. ఆయన దగ్గర ఉన్న జీవజలము, అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు, సృష్టి అంతటినీ ఆయన ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు నిత్య జీవాన్ని లేకపోతే జీవజలాన్ని ఆ ప్రదేశంలో ఆయన ప్రవహింపజేయాలనుకున్నారు. తద్వారా ఒక స్త్రీని ఆయన ఎన్నుకున్న వారు ఉన్నారు. ఆ కారణం చేతే ఆయన సమరయ ప్రదేశానికి వెళ్ళిన వారికి మనం చూస్తున్నాం. కాకపోతే ఆయన యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారానే దాన్ని మనం పొందుకునే వారికి ఉంటాము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36 చూసినట్లయితే కనుక 3:36 కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారుని విధేయుని కానివాడు జీవము చూడడు కానీ. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద చేరుకుంటుంది. దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నామా? నిత్య జీవం పొందుకోవడానికి ఏకైక మార్గము ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారానే. ఒకవేళ ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే అది అవిధేయత అయ్యేదిగా ఉంది, తద్వారా ఉగ్రత వాళ్ళ మీద వచ్చేదిగా ఉంది. కాబట్టి దేవుడి యొక్క ఆ యొక్క మహా గొప్ప జీవజాలాన్ని, లేకపోతే ఆయన రక్షణ మనకి ఇచ్చిన తర్వాత ఆయన మనం ఏం చేయాలనుకుంటున్నాడంటే మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆ జీవజలాన్ని మనలోంచి ఉప్పొంగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, మనం కనుక ఆ నిత్య జీవం కావాలంటే, లేకపోతే ఆ జీవజలం పొందుకోవాలంటే కనుక అసలు చేయాల్సిన పని ఏంటంటే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం మాట ఉంది. 7:37 చదివినట్లయితే కనుక మధ్యలోంచి ఎవడైనా దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నవలేము. కాబట్టి దాహం వేస్తే మనం చెప్తూ ఉంటారు, ఈ దాహం వేస్తే కొండ దగ్గరికి నువ్వు వెళ్ళాలి కానీ కొండ నీ దగ్గరికి రాదు అనే సామెత ఉంటుంది. కానీ నీకు దాహం వేస్తే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి. అది ఇక్కడ కూడా చెప్పబోతుంది. కానీ నా యందు విశ్వాసం చూడాలి, లేఖనం చెప్పినట్టు వాని కొడుకులోని జీవజల నదులు బిగ్గరగా పారుని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు మనకు దాహం వేస్తే మన కొండ దగ్గరికి వెళ్ళకుండా పరిస్థితి ఎలా ఉంది? కొండే మన దగ్గరికి వచ్చినట్టుగా ఉంది. ఈ సమరయ స్త్రీ చూసినట్లయితే సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకని ఆ ప్రదేశంలోకి మొట్టమొదటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రారు, యూదులే రారు. అలాగని చెప్పి వీళ్ళ ప్రదేశంలో కూడా వెళ్ళినవరు. కానీ దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ ఏంటంటే అందువల్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆమె దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను నా జీవితంలో పోల్చుకున్నట్లయితే కనుక నేను పాపంలో శాపంలో పడి ఉన్నప్పుడు, దేవుడు యొద్దకి వెళ్ళడానికి మనకు అర్హత లేనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఆయన దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా ఆయన వైపు చూడడానికి, పరలోక సింహాసనం చూడడానికి కూడా అర్హత లేని స్థితిలో పడి ఉన్న నిన్ను నన్ను చూసి
ఆయన దిగి వచ్చిన వారు ఉన్నారు. పరలోకం నుంచి నీ నా కోసము ఆయన దిగి వచ్చిన దేవుడు ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమ! ఆయన మన దగ్గరికి రావడం అంటే ఎంత అద్భుతమైన కార్యం. సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ఆయన నీ యొద్దకి నా యొద్దకి ఆయన వచ్చిన వారు ఉన్నారు. ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అంటే పాపము స్థితిలో ఉన్న నీ యొద్దకు నా వద్దకి యెహోవా దేవుడిగా కలిగి ఉండడానికి అర్హత లేని అటువంటి స్థితిలో ఉన్న నీ యొద్దకు నా వద్దకి ఏ విధంగా అయితే ఆ సమరయ స్త్రీ దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడానికి మనం చూస్తున్నాము, అదేవిధంగా నీ నా జీవితంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఎప్పుడైతే మనం ఉంచామో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచామో, ఆయన జీవం కలిగిన లేఖనాల్లో చెప్పినట్లుగా ఈయన యొక్క హృదయంలోంచి కడుపులోంచి జీవజల నదులు పారుతూ ఉన్నాయి. ఆయన జీవం కలిగిన వాక్యం యేసుక్రీస్తు వారి నామములు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంది. తద్వారా మనం రాబోయే రోజుల్లో దేవుడి చిత్తం అయితే కనుక రెండో వర్తమానంలో ఆ స్త్రీ దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఆ స్త్రీ మొట్టమొదటి పరిస్థితి ఏమిటి, రెండో పరిస్థితి ఏమిటి, ఆ స్త్రీ ద్వారా జరిగిన కార్యాలు ఏమిటి, అవన్నీ కూడా మనం చూద్దాం. కాబట్టి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఇచ్చిన ఆ యొక్క మహా గొప్ప జీవజలం ఎలా ఇచ్చిన వారు ఉన్నారంటే అవి ఉచితంగా ఇచ్చిన వారుగా ఉన్నారు. మనం ఏదైనా ఒక మంచి వాటర్ తాగాలనుకుంటే కనుక దాన్ని బ్లాక్ వాటర్ అంటారట. లీటర్ వచ్చి ఇది 3,000 అంతా కాస్ట్ అండి. చిన్న బాటిల్ ఉంటుంది, బాగా డబ్బున్న వాళ్ళు క్రికెటర్స్ ఇలా అంతా తాగుతుంటారు. అది తాగినా కానీ మళ్ళీ దాహం వేసేదిగా ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే యొక్క జీవనం కనుక ఆ జలం తాగితే కనుక, అంటే భౌతికమైన దాహం కోసం చెప్పట్లేదు. ఈ లోపల అనేక రకాలైన దాహాలు ఉంటాయి. ఒకరికైతే ధనం గురించి దాహం, ఒకరికైతే సుఖం కోసం దాహం, ఒకరికైతే రకరకాల దాహాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా తీర్చేసి ఎప్పుడు కూడా సంతృప్తిగా ఏ దాహాలని తీరిన తర్వాత నీ నా జీవితంలో వచ్చేది ఏంటంటే సంతృప్తి ఉంటుంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా జీవితంలో ఉంటారో నిత్య సంతృప్తి. నీ దగ్గర రూపాయి జోబులో లేకపోయినా సరే అదే ఆనందం, అదే సంతృప్తి. ఒకవేళ దేవునికి అన్నిచ్చినా సరే అదే సంతృప్తి. ఎందుకంటే దేవుడు నీ నా జీవితంలో ఉంటారు కాబట్టి. అటువంటి నీ నా జీవితంలో రావాలంటే దేవుని మనం విశ్వాసం ఉంచి ఆయన లేఖనం పట్ల మనం విశ్వాసం ఉంచిన వారు ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు నీకు నాకు ఎలా ఇచ్చిన వారు ఉన్నారంటే ఉచితంగా ఇచ్చిన వారు ఉన్నారు. యెషయా చూడండి, యెషయా 55 మాట ఉంటుంది. యెషయా 55 అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే కనుక, దప్పిగని వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, రోకులు లేని వారులారా మీరు వచ్చుకొని భోజనము చేయుడి. రండి, రోకులు లేకపోయినను ఏమీ నీయకే ద్రాక్షారసము పాలును కొనుడు. కాబట్టి ఏమి లేకుండానే ఉచితంగానే దేవుడు మనకి ఆ జీవజాలని వాళ్ళనుకుంటున్నాడు. అదే మాట మనం ప్రకటనలో కూడా చూడొచ్చు. ప్రకటన 22 అధ్యాయం ఉంటుందన్నమాట. 22:17లో లాస్ట్లో చూసినట్లయితే కనుక, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వాని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. కాబట్టి మొట్టమొదటిగా నీకు నాకు దాహం ఉండాలి దేవుని గురించి, లేకపోతే దేవుని యొక్క కార్యాల గురించి, దేవుని యొక్క వాక్యం పట్ల నీకు నాకు కూడా తృష్ణ కలిగిన వారికి ఉండాలి. ఆ కోరిక కలిగి ఉన్నప్పుడు అది నీకు ఉచితంగా ఇవ్వబడేదిగా ఉంటుంది. కాబట్టి అటువంటి జీవజలాలను నీవు ఉచితంగా పొందుకోవాలంటే కనుక అటువంటి తృష్ణ కలిగిన వారిగా మనం ఉంటున్నాము. ఆ స్త్రీ ఒక తృష్ణ కలిగి ఉంది. ఆమె లోక సంబంధమైన లేకపోతే భౌతికమైన దాహం కోసం చాలా దూరం నుంచి నీరుకు వస్తూ ఉంది. కానీ నీ నా జీవితంలో ఆత్మీయమైన దాహం కలిగిన వారిగా ఉంటున్నామా? తద్వారా దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ఆశ్రయించబోతూ ఉన్నాడు. ఒకవేళ అలా కాకపోతే కనుక ఆ జీవజలాల పట్ల నీకు నాకు ఒక ఆసక్తి లేకపోతే కనుక దాన్ని దేవుడు నేరాల కింద దాన్ని దేవుడు చిత్రీకరిస్తున్నాడు. చూడండి, ఇర్మియాలో ఒక మాట రాస్తుంది. ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే కనుక, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు అని చెప్తూ, మొట్టమొదట జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. అనేక సార్లు జీవజలముల ఓటైన ఆ యొక్క దేవునిని మనం విడిచిపెట్టిన వారుగా లేమా? వస్తున్న పరిస్థితులు, లేకపోతే వస్తున్న సమస్యలు, లేకపోతే పరిస్థితుల ప్రభావాలను బట్టి తెలుసో తెలియకోగానే కంటే తెలిసి అని చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ఇంత లోతైన కలిగిన మనము అనేక సార్లు ఆయనను విడిచి, లేకపోతే ఆయన చేతి విడిచి మనం సొంతంగా ఏదైనా చేస్తే, లేకపోతే ఈ సమయంలో నేను దీని నుంచి ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన కలిగిన వారుగా లేమా? అది దాన్ని దేవుడు ఎట్లా ఎంచుతూ ఉన్నాడంటే 2 నేరాలుగా ఎంచుతూ ఉన్నాడు. జీవజాలం ఒకటైన ఆయనని విడిచి సొంతంగా ఏదైనా మనం ఒక ఆలోచన చేస్తే కనుక దాన్ని దేవుడు నేరంగా ఎంచుతున్నవాడు ఉన్నాడు. తద్వారా దేవుని యొక్క చేతిని విడిచిపెట్టి మనం సొంతంగా ఏదైనా పని చేస్తే అది ఎట్లా ఉంటుందంటే 2వ భాగంలో రాజబడి ఉంది. తమ కొరకు తొట్లను అనగా
బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుని జీవం కలిగిన దేవుడు తన జీవదళాలను మనకి ఇస్తున్నప్పుడు ఆయన చేయి విడిచిపెట్టి మన సొంతం చేస్తే, సొంతంగా ఒక పని చేసేయాలి, సంపూర్తి చేసేయాలి అనుకుంటే అది ఎలా ఉంటుందంటే నీళ్ళు నిలవని తొట్టులని మనం తొలిపించుకునే వారిగా ఉంటాము. దానిని దేవుడు నేరంగా ఇచ్చుతూ ఉన్నాడు. నేను నా సొంత ఉద్దేశాలతో ఏదైనా ఒకవేళ చేస్తే కనుక అది నేరంగా దేవుడు ఇస్తున్నాడు. ఇదే అధ్యాయంలో ఇదే గ్రంథంలో ఇర్మియా 17వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంది. 17:13 ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటును విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారికి ఉన్నారు. జీవజలములు ఓటిచ్చే దేవుణ్ణి విసర్జించడం అనేది ఇక్కడ దేవుడు ద్రోహంతో పోలుస్తున్నాడు. నేరం చేశారు అక్కడ, ఆ నేరం కాస్త తర్వాత రాబోదినది ద్రోహం అయిపోయిందిగా ఉంది. తద్వారా అక్కడ వాళ్ళు నీళ్ళు నిలవని తొట్టుల్ని తొలిపించుకున్న వారు ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇసుక మీద పేరు వ్రాయబడిన వారు ఉన్నారు. ఇసుక మీద పేరు రాస్తే ఏమవుతుందండి? ఎవరు నడిచినా గాలి వచ్చినా పోతుంది, వర్షం వచ్చినా పోతుంది, శాశ్వతంగా ఉండదు. కాబట్టి మన సొంత కార్యాలు, మన ఉద్దేశంతో జీవజల ఓటైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కాకుండా మన సొంత ఉద్దేశాలతో ఏమైనా చేస్తే కనుక జీవజల పోట్లు ఇచ్చి ఆయన్ని మనం విడిచిపెడితే కనుక అయితే అది మనకి ఏ చేతుగా ఉందంటే అది మనకి నేరము లేకపోతే ద్రోహం చేసిన వారి వైపు ఉన్నాము. కాబట్టి ఇటు పరిస్థితుల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ దగ్గరకు ఒకసారి వచ్చారు. ఆయన జీవజల ధార నీల హృదయంలో ఆయన ప్రవహింపజేశారు. దాన్ని పొందుకున్న నీవు నేను కూడా ఆయన చేపట్టుకుని ముందుకు వెళ్ళబద్దలై ఉన్నాము. అటువంటి ధార, జీవపు ధార, పరలోకపు యొక్క జీవపు ధార తనకి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ ప్రదేశానికి ఆ స్త్రీ వద్దకు వచ్చారు. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలోకి వచ్చారో అదేవిధంగా ఆ ప్రదేశంలో కూడా వచ్చారు. తద్వారా అద్భుతమైన కార్యాలు చేసిన వారు ఉన్నారు. ఆ కార్యాలన్నీ కూడా ఏంటి అనేది మనం రాబో రోజుల్లో ముందు చూసుకుందాం. మనం చదివిన భాగంలో చూసినట్లయితే కనుక యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయం 5 నుంచి చూసినట్లయితే కనుక యాకోబు తన కుమారుడైన యూసుఫుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారును ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను. నా యొక్క వర్తమానం యాక్చువల్గా జీవజల ఊటమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి కాకుండా అక్కడ యాకోబు బావులు, అసలు బావుల గురించి తీసుకుని దాని నుంచి జీవపు బాటలు ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి మనం వెళ్ళాలనే ఉద్దేశం. దాన్ని నేను ఇప్పుడు నాకు పరిస్థితులు అనుకూలించిన కారణం చేత నేను దాన్ని కనెక్ట్ చేయలేకపోయాను. బట్ రాబో రోజుల్లో ఖచ్చితంగా మనం చేద్దాం. కాకపోతే రాబో దినాల్లో దాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి సహాయం చేయదు. కాబట్టి యాకోబు బావులు, అసలు బావులు ఏమిటి అనే దానికోసం నేను ధ్యానిస్తున్నప్పుడు బావుల గురించి ఒక 5 మాటలు తీసుకున్నాను. ఈ 5 మాటలు మీకు నేను జస్ట్ చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే రాబో రోజుల్లో వీటిపైన మనం ధ్యానం చేద్దాం. అసలు బావులు అంటే అవి ఎలా ఉంటాయంటే, మామూలుగా మా విలేజ్లో నేను చూసినప్పుడు బావులు చాలా లోతుగా ఉండేవిగా ఉంటాయి. లోతుగా తవ్వుతారు. లోతుగా తవ్వినప్పుడే వాటిలోంచి జలం వచ్చేదిగా ఉంటుంది. అది బావులు అనేవి మానవ యొక్క హృదయంతో మనం పోల్చుకోవచ్చు. ఎందుకంటే మనుషుల యొక్క హృదయం కూడా చాలా లోతైంది. కొంతమంది ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. చాలా లోతైన హృదయాలు కలిగిన వారిగా ఉంటారు. రెండోది, బావిలో నీళ్లు పడాలంటే కనుక లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్ళాలంటే తవ్వుకుంటూ వెళ్ళాలి, పైన మట్టి తీసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా నా జీవితంలో పాతవి మనం తీసివేస్తే కనుక దేవుడు కొత్త వాటితో నింపేవాడుకుంటాడు. ఎప్పుడైతే లోతు తవ్వుకుంటూ వెళ్తామో మనం మంచి ఓటలో నీటిని ఉపయోగం ఉంటాయి. అదేవిధంగా నా జీవితంలో పాతవి అయితే దేవునికి ఇష్టం లేని మనం తీసేస్తున్నప్పుడు కొత్త వాటితో వాటితో దేవుడు నింపేవాడుకుంటారు. మూడోది, మనం చాలా విలేజ్లో బావులు చూసినట్లయితే కనుక అవి పాడైపోయిగా ఉంటాయి. ఆ బావులు చిన్న చిన్న పొలాలు పాడేస్తారు, పిల్లలు బావుల్స్ అయ్యి పడేస్తారు, థర్మాకోల్ పడేస్తారు, అలాగ చెత్త పడేస్తారు. దాని కారణం చేత పైన సాలి కూడా వచ్చేసి అలాగ పాడైపోయిన బావులు మనం చాలా చూస్తున్నాం. మనం చాలా చూస్తాం కూడా విలేజ్లో. ఇప్పుడు మన జీవితాల్లో కూడా చూస్తే కనుక మన జీవితంలో ఈ లోకంలో బతుకుతున్న మనము అనేకమైన పరిస్థితులు గుండా దేవుని యొక్క చేతిని విడిచిపెట్టి మనం మన సొంత ఆలోచనల కారణం చేత మన జీవితంలో కూడా అనేకమైన చెదారాలు వచ్చేసేవి ఉంటాయి. ఆలోచనలు, కంగారు, భయం, ఆందోళన ఇవన్నీ వచ్చేసేవి ఉంటాయి. అంతేకాకుండా అవన్నీ కూడా సాలిగుడిగా కట్టేసేవిగా ఉంటాయి. ఇంకా 4 చూసినట్లయితే కనుక అవన్నీ పోవాలంటే కనుక మొట్టమొదటి చేయవలసింది ఆ బావిని శుభ్రం చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే మరలా మట్టిని తవ్వాలి. మట్టిని తవ్వి అంతా తీసేసినప్పుడు మంచి నీళ్ళు మరలా ఉపయోగం ఉంటాయి. నా జీవితంలో వీటన్నిటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి
ప్రభా నీవే నా సర్వం, నీవే నన్ను నడిపించు అని ఆయన చేతి పట్టుకుని వెళ్ళినప్పుడు అటన్నిటిని తీసి ఆయన శుభ్రం చేసేవాడు ఉంటాడు. ఒకవేళ అలా కాకపోతే కనుక ఆ చెత్త చెదారంట్లో అలాగే కొంతకాలం చేసిన వాళ్ళకైతే ఆ యొక్క నీటిలోంచి దుర్గంధం వచ్చేదిగా ఉంటుంది. ఊతుల దగ్గరికి వెళ్తే చాలా భయంకరమైన కంపు వస్తుంది. అదేవిధంగా నీ నా జీవితంలో కూడా అటువంటి పాపాలతో కనుక మనం నింపబడిన వారికి ఉంటే కనుక నీ నా జీవితం కూడా దుర్గంధం అయిపోయేది ఉంటుంది. దీని మీద మనకి ఆది కాండంలో ఉన్న ఒక యాకోబు బాల్ నుంచి దాని గురించి నేను వర్తమానం ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను కారణాల చేత నేను చేయలేకపోయినా రాబో దినాల్లో దేవుడు నీ నా జీవితంలో ఏ విధంగా ఆ జీవజలం ఓటని ఆయన ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. ఈ బావులతో మన జీవితాన్ని పోల్చుకుని మనము దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయక దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించిన కాక. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, కృపమైన దేవుని తండ్రి, ప్రేమ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీరు నిలబెట్టుకొని తీసుకొచ్చిన లేఖన భాగాలు పెట్టి పొందినారు ప్రభావ. మరి మా జీవితం మరి బావితోటి మేము పోల్చుకున్నప్పుడు ప్రభావ మరి మంచి శ్రేష్టమైనది రావటానికి జల పడటానికి అట్లాగా మరి మా ఆత్మీయమైన ఆ దాహం తీర్చడానికి ఇతరులకు ప్రభావ మా జీవితంలో ఎట్లా ఉండాలంటే ఏది అనాకూలతమైనది మా జీవితంలో ఉండడానికి లేదు. అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి, పరిశుభ్రంగా చేసుకోవాలి. అన్నీ ఏది కూడా ప్రభావం మరి అనాకూలతమైనది మా జీవితంలో ఉండదు. అప్పుడే మాలోంచి శ్రేష్టమైన ప్రభావం మరి అట్లాగా మరి దోషం ద్వారా తీసుకురావాలని లేఖన భాగాలు బట్టి వందనాలు చెల్లి మేము కూడా అట్లాంటి శుభ్రమైన ఆత్మీయ దాహాన్ని తీర్చేవారుగా మనం ఉండడానికి మా బావులు మేము ఎప్పటికప్పుడు మా ఆత్మీయ జీవితాల్ని మేము పరిశుభ్రపరచుకోవటానికి ఉన్న సాధనాలను ప్రభు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఇవన్నీ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రభు మరి శుభ్రపరచుకోవటానికి వీలుగా ఉండే సాధనాలు. వాటి ద్వారా ప్రభు మేము భూమి మీద జీవించే జీవితం ప్రభు మీకు ఇష్టమైన వారిగా పరిశుద్ధంగా మేము జీవిస్తూ అనేక దేవునితో ఆకర్షించబట్టాక మీరు కూర్చోకుండా వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని దేని దాసుని దయగలాసరికి ఎత్తిపెట్టుకుంటూ మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి మనం ఒక పాట పాడుకుందాం. పల్లవి మొదటి చరణం పాడాక మనం దేవునికి కానుకలను మనం దేవునికి సమర్పిద్దాం. రండి. 411వ పాట పల్లవి మొదటి చరణం సార్ మొదటి లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వవింతటనే విడువవలెను, విడువవలెను. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి
సమయంలో ప్రకటనలు గమనించండి. మరి ఇంకా ప్రభుత్వ వారు 2వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ పొడిగించారు కాబట్టి వచ్చే వారం కూడా మనం ఆన్లైన్లోనే మనం కలుసుకుంటాం. ఆన్లైన్ సర్వీస్ ద్వారా మన ఆరాధన కార్యక్రమాన్ని కానీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రార్థన పరిచర్య, మరి ఆదివారం ఉదయం 10 గంటలకు మీకు లింకులు పంపించబడతాయి. మీరు ఓపెన్ చేసుకుని మీరు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో మీరు పాలు పొందవలసిందిగా మేము కోరుతాను. అదే సమయంలో మరి కానుకల విషయంలో మరి మీరు తీసిన వారు ఒకవేళ మీరు అందజేయాలి అనుకుంటే శుక్రవారం ఉదయం 6:30 గంటలకు ఇక్కడ మేము రికార్డింగ్ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మీరు మాకు అందజేయచ్చు. అలాగే ఆదివారం ప్రభు దినాన్ని కూడా ఉదయం 6:30కు మేము ఇక్కడ మేము ఈ రికార్డింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఆ సమయంలో మీరు కానుకలు తీసుకొస్తే మేము వాటిని లెక్కబెట్టి పుస్తకంలో రాసి బ్యాంకులో జమ చేస్తాం. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా మీరు అందజేయాలనుకుంటే మరి చంటికి ఫోన్ చేస్తే ఆయన అందుబాటులో ఉంటారు. ఒకవేళ నేను అందుబాటులో ఉంటాను. మీరు మాకన్నా మీరు ఆ కానుకలు మీరు అందజేస్తే మేము బ్యాంకులో మరి వాటిని కట్టి మరి లోన్ కూడా మనం సకాలంలో మరి ఈ నెల లోన్ కూడా మనం అప్రోచ్ అవ్వటానికి మనకు వీలు ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి. ఈ సమయంలో ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నవారు ఎట్లాగైనా పంపించాలనుకుంటే దాన్ని మాకు తెలియజేస్తే ఏ రీతిలో మేము పంపించాలో మేము మీకు తెలియజేస్తాం. అది గమనించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మన ప్రియుల కొరకు మీరు ప్రార్థన చేశారు. దేవుడు ఎంతో మరి అద్భుతమైన కార్యాలని దేవుడు చేశారు. మొట్టమొదటిగా వేట్లపాలెం భుజం గారి కుటుంబాన్ని, మరి సుధీర్ భుజం గారు, అలాగే మౌనిక, ప్రేమ్, బిడ్డలందరూ, ఝాన్సీ బిడ్డలందరికీ కూడా పరిశుద్ధులు మీరు చేసిన ప్రార్థనలు ఆలకించారు. బిడ్డలకు మరి కరోనా మీద మరి బిడ్డలకు విజయాన్ని ఇచ్చారు. మంచి ఆరోగ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. రాబోయే కాలంలో బిడ్డలు మరెక్కువగా దేవుళ్ళు సాగిపోవటానికి మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు వారికి దయచేసేలాగా మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబం కొరకు ప్రార్థన. భుజం గారి తల్లి గారు మా పాపయ్య గారి కొరకు పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. అలాగే రాంబాబు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. సమయంలో జ్ఞానాన్ని కుటుంబం కూడా మరి వైరస్ బారిన పడింది. అయినప్పటికీ పరిశుద్ధులందరూ చేసిన ప్రార్థనలో దేవుడు ఆలకించారు. మరి బిడ్డలకు మరి స్వస్థత కార్యం జరిగింది. మరి ఆరోగ్యం దేవుడు దయచేశాడు. ఇంకా తేలికపాటి చిన్న బలహీనతలు ఉన్నాయి. పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు బిడ్డల కొరకు రంజిత్, అలాగే ఉదయం గారి కొరకు, ధ్యానం కొరకు, వారి కొరకు మీరు భారంగా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతాను. ఈ సమయంలో సంఘంలో బిడ్డలు ఏమైనా పరిస్థితులు గుండా వెళితే మరి అది మాకు తెలియజేయాలి. తెలియజేసినప్పుడు మేము ఏం చేస్తామంటే సంఘంలో అనౌన్స్ చేసి ఆ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేయిస్తాం. సంఘంలో తెలియజేయాలి. కాబట్టి ఏమైనా పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఫోన్లు చేసి ధ్యానులకు కానీ, చంటను కానీ, నాకు కానీ ఎవరికో ఒకరికి మీరు ఫోన్ చేస్తే ఆ వివరాలు మేము చూసుకుని మీ యొక్క ఆత్మీయ అవసరతల కొరకు మేము ప్రార్థన చేయడానికి వీలు ఉంటుంది. అంతేగాని మీరు ఎవరు ఏమీ తెలియజేయకుండా ఏ పరిస్థితులు మీరు చెప్పకుండా ఉంటే మాకు ఎట్లాగ తెలుస్తుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో మన సంఘం కొరకే ఈ ఆన్లైన్, అంతేగాని ఏదో అందరూ చూస్తారని మనం ఇది పెట్టట్లేదు. కేవలం మన సంఘం కొరకు, సియోను మందిరం సంఘ బిడ్డల కొరకు మనం చేస్తున్నాం. కాబట్టి మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా పరిస్థితులు ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా మాకు తెలియజేయి. మేము వెంటనే మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం. మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మరి ఏమైనా ప్రత్యేకమైన అవసరతలు, ప్రత్యేకమైన విన్నపాలు ఉంటే మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మన కార్యక్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, కృప మరి దేవతండ్రి మీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు ప్రేమతో ప్రభు మరి నీ మందిరం యొక్క జరుగుబాటు కొరకు కానుకలు సమర్పించింది. వాటినన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం. మందిరం యొక్క అవసరం తీర్చుకోవటానికి మీరు చూపండి.
ఈ సమయంలో ప్రభా మరి మా ప్రియులందరి కొరకు వంశంలో ప్రార్థిస్తున్నాం. ఇంకా వేట్లపాలెం భోజనం గారి కుటుంబాన్ని మీ దీవెన మీ ఆశీర్వాదాలతో నింపిన మీకు వందనాలు, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నింపండి. ఇదేనా సుధీర్ మాతో ప్రభా మరి పరిచర్యలో పాల్పొందడానికి బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. రాంబాబు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. ఝాన్సీ మరి పాపయ్య గారికి కొరకు ప్రార్థిస్తున్నాం, పరిపూర్ణమైన ఆరోగ్యం దాసాల పట్ల కోరుకుంటున్నాం తండ్రి. సమయంలో దేవి కొరకు ప్రార్థిస్తున్నాం, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మీ యొక్క అమలమ్మ గారి ప్రభా నీ కాపుదల భద్రత బిడ్డల మీద ఉంచుకున్న సమయంలో ప్రార్థిస్తున్నాం. జనభుజ గారి కుటుంబ నారాయణ బాధ్యత అన్నింటిలో మీరు తోడే సురేఖ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు ఇటు రీతిగా మౌనిక ప్రేమ్ చంటిపేట కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఝాన్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు మా ప్రియులందరినీ మీ సంరక్షణలో మీరు ఉంచుకుని సందర్భంలో ప్రార్థిస్తున్నాం. రాంబాబు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. దివ్య కొరకు బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. యుఎస్ఏలో సుధీర్ రాజాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా అమెరికాలో ఉంటున్నారు మీ దాసుని ప్రభా మరి మీరు ఆరోగ్యం బలమ శక్తి నింపండి. శాంతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఒంటరిగా ఉంటున్న స్నేహ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీ క్షేమంతో బిడ్డలను నింపమని అందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. రామచంద్రపురం ప్రభు కుమారాన్ని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాసుని యొక్క బాధ్యత అన్నింటిలో తోడండి. తండ్రి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రాగంతర నిరీక్షణ చదువుల్లో మీరు బిడ్డలకు తోడే ఉండండి. అలాగే స్వప్న భవిష్యత్తు వరకు రమణ ఉద్యోగం వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సోమం గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి. చిట్టం గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి. కృపాది గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి. మరియం గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి. అలాగే ప్రభు మరి రిబ్కా గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి. వారి బాధ్యత అన్నింటిలో మీరు తోడే ఉండమని సందర్భంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజు గంగవేణి గారి కొరకు, సోలమి కొరకు, జోసఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీ దీవంతో నింపండి. ప్రత్యేక పురుషోత్తం కొరకు ప్రార్థిస్తున్నాం. దాసులు మరియు కోవిడ్ రెండో వ్యాక్సిన్ డోస్ తీసుకున్న విధానంలో కొంచెం బలహీనతకు గురయ్యారు. దాసుని బిడ్డలను పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. కావ్య కొరకు డేవిడ్ జాన్తాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను పరిపూర్ణమైన భద్రత బిడ్డలు దయచేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రియులు రమేష్ రెడ్డి గారు, జయశ్రీ గారు ప్రభు హైదరాబాద్ వెళ్ళారు. దాసు అక్కడ ఉండే దినాలు మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి. దాసుని యొక్క కుటుంబాన్ని మీరు భద్రపరచండి. కుమారుని కుటుంబం కొరకు, వాళ్ళ మరి కుమార్తె కుటుంబాన్ని, వారి మనవరందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల భద్రత బిడ్డల మీద ఉంచుకున్న సంఘంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభు మరి నీ సన్నిధిలో అలివేలు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దానయ్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు నిదాసు జానలేని కుటుంబాన్ని పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యం బలం శక్తి నింపండి. జనాలకి గ్రేస్కి పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి తండ్రి. పిస్కి వరుణ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి సంఘంలో సూరిబాబు గారు ప్రభా మరి సంఘానికి వెళ్తారు. శిలో ప్రార్థనా మందిరం సూరిబాబు గారు మరి కోవిడ్ బారిన పడ్డారు. దాసుని పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఈ రీతిగా ప్రభా మరి నీ సన్నిధిలో బిడ్డలందరినీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. మధ్యాహ్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ కాపుదల భద్రత మరి మా మీద మన సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మా కుటుంబాలను, సీఎంలో ఉన్న సంఘ బిడ్డలను అందరినీ నీ శ్రీలక్ష్మి కృష్ణమోహన్ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి. దాసులను కూడా మీరు కనుకరించుకున్న సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. సీఎంలోని సంఘ బిడ్డలు అందరినీ నీ దయగల ఎత్తి పట్టుకున్నాం. పేరు పేరున బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం. మరి కానుకలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ నామయంగా వాటిని నియోజించిన ప్రభుత్వం మందిరం యొక్క అవసరం తీర్చుకోవటానికి ప్రభుత్వం వందనాలు చెల్లిస్తాం. ప్రభా మరి బిడ్డలను నీ దీవెన ఆశీర్వాదాలతో వారమంతా మహిమాకంతా ప్రభావం మీకు ఆరోపిస్తుంది. మా ప్రభును రక్షకుడు ఏ సంబట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తొట్టెలుగా నన్ను కాపాడుతూ మన శక్తిగల మేము ఆనందంతో నిర్దేశాలుగా నిలబడి శక్తిగల మన రక్షణ దేవుడికి ఎప్పుడు కోరు సదాకాలం సీఎం సంఘ బిడ్డలందరికీ సదా తోడే ఉండి నడిపించును గాక. కష్ట బాధలలో మన ప్రభు
అనేది అందరికీ